శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు అడిగేటువంటి ప్రశ్నలు చదవటానికి ఇబ్బందిగా ఉన్నాయి. అయితే వారు అడిగే ప్రశ్నలు తప్పు కాదు. ఇబ్బందిగా ఎందుకు ఉన్నాయి అంటే వ్యక్తుల పేర్లు, మతముల పేర్లు, సంస్థల పేర్లు, గురువుల పేర్లు, ఇలా వాళ్ళు పేర్లతో చెబుతున్నారు. ఆ పేర్లతో అంటే సంస్థల పేర్లతో, గురువుల పేర్లతో, మతాల పేర్లతో, దేవుళ్ళు దేవతల పేర్లతో వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్న చదివితే వారిని విమర్శించినట్టుగా ఉంటుంది. అయితే ప్రశ్న అడిగిన వారు తప్పడిగారా అంటే ఆ మతంలో ఆ దేవుడి పేరుతో ఒక గురువుగానో ఒక మాతాజీగానో చలామణి అవుతూ ఆ దేవుడు ఆ మతాల విధానములలో సంస్థలు పెట్టి అనేక మందిని శిష్యులుగా భక్తులుగా చేర్చుకున్నటువంటి కొందరు అనేక రకాల మోసాలు చేయటం వలన, అందరూ కాదు మళ్ళీ చెబుతున్నా, కొంతమంది మోసపోయిన వారు అంటే దైవీ మార్గాలలో, భక్తి మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో మొత్తంగా ఏదైనా ఈ దైవీపరమైన విధానాలలో పెద్దవారి చేత అంటే గురువులు మహాత్ములు అనిపించుకుంటున్న వారి చేతిలో మోసపోయిన వారు విపరీతమైనటువంటి మానసిక వేదనలకు లోనవుతున్నారు. అటువంటి వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలు ఆ సంస్థల పేర్లతో, ఆ గురువుల పేర్లతో, వాళ్ళు ఆరాధించేటువంటి దేవుళ్ళు దేవతల పేర్లతో, ఆ మతాల పేర్లతో ప్రశ్నలు అడిగినప్పుడు అవి కొంచెం ప్రశ్నలు చదవటం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇది ప్రపంచంలో లేదా అంటే ఉంది. మోసగాళ్ళందరూ, మోసగత్తెలందరూ ఏదో ఒక విధానాన్ని, ఏదో ఒక మతాన్ని, ఏదో ఒక దేవుణ్ణి, ఏదో ఒక మార్గాన్ని అడ్డుపెట్టుకుని వెళుతూ ఉంటారు. ఇది మంచి వాళ్ళు ఏర్పరిచినటువంటి రహదారి. మతములు, దేవుళ్ళు, దేవతలు, ఈ మార్గములు, విధానములు, సాధనలు, పద్ధతులు, ఇవన్నీ ఒక వ్యక్తి తనలో ఔన్నత్యాన్ని పెంచుకోవటానికి, మంచిగా జీవించటానికి, చెడును వదిలేయటానికి, సృష్టికి తనకు కారణభూతమైనటువంటి ఆ దివ్య దైవశక్తిని తెలుసుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆధ్యాత్మిక మార్గపు రహదారులు. ఒక రహదారి నిర్మించబడినప్పుడు అందరూ అందులో నడిచెళ్తూ ఉంటారు. అయితే అనేక మంది అందులో దొంగలు కూడా చేరిపోతారు, మంచి వాళ్ళ ముసుగులో. అది వాళ్ళు కూడా జ్ఞానవంతులులా మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు, నమ్మిస్తూ ఉంటారు. ఎందుకని? జ్ఞానం అనేది మనకి ఒక మనిషిలోని అంతరంగ అనుభవాన్ని పట్టుకునే శక్తి మనకు లేదు. వీళ్ళు నిజమైన జ్ఞానులా కాదా తెలుసుకునే శక్తి సామాన్య మనిషికి ఎప్పుడూ ఉండదు. సామాన్య మనుషులందరూ వేషభాషలను బట్టి, ఆడంబరాలను బట్టి వాళ్ళని నమ్ముతూ ఉంటారు. అటువంటి వాళ్ళు పాపం చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే కొన్ని సంస్థలను, కొంతమంది గురువులను 35-40 సంవత్సరాల పాటు అనుసరించారు. వాళ్ళు అనేక రకాల విషయాలు తెలియజేశారు. మాకే ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతారు. మోసపోయారు, ఎన్నో డబ్బులు సమర్పించుకున్నారు. 35-40 సంవత్సరాల ప్రయాణం తర్వాత వాళ్ళు దొంగలని గవర్నమెంట్లు పట్టుకున్నాయి. అనేక లక్షల కోట్ల డబ్బులు వాళ్ళ దగ్గర దొరికినాయి. అలా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల తర్వాత బయటపడి జైళ్ళలో ఉన్నారు. కోటాను కోట్ల మందిని నమ్మించారు వాళ్ళు, నమ్మారు వీళ్ళు. అంటే నమ్మేవాళ్ళు ఎప్పుడూ కూడా సామాన్య ప్రజలు. ఈ సామాన్య ప్రజలు పాపం, సామాన్య ప్రజలకి ఆధ్యాత్మిక జ్ఞాన మార్గపు కొలబద్దలు తెలియవు. అంతరంగం అసలు ఎవరికి తెలుస్తుంది? మన పక్కన నివసించే మన జీవిత భాగస్వామి అంతరంగమే తెలియదు. మనం జన్మనిచ్చిన మన పిల్లల అంతరంగంలో ఏమనుకుంటున్నారో తెలియదు. మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల అంతరంగంలో ఏమనుకుంటున్నారో తెలియదు. అసలు పక్క మనిషి అంతరంగమే మనకు తెలియకపోతే ఎవరో ఇక సంస్థలు పెట్టి గురువులని, మహాత్ములని, మాతాజీలని వాళ్ళని వాళ్లే ప్రచారాలు చేసుకుని, వాళ్ళకు వాళ్లే బిరుదులు పెట్టుకొని అవన్నీ సామాన్యులకి ఎలా తెలుస్తాయి పాపం? అలా వెళ్ళి జీవిత కాలాల పాటు తమ జీవితాన్ని పోగొట్టుకొని, తమ ధనాన్ని పోగొట్టుకొని,
తమ శారీరక మానసిక శక్తులను పోగొట్టుకొని అయ్యో నష్టపోయామని ఎప్పుడుకో తెలుసుకుంటున్నారు. 5 ఏళ్లకి, 10 ఏళ్లకి, 15 ఏళ్లకి, 20 ఏళ్లకి, 25 ఏళ్లకి, 30 ఏళ్లకి, 40 ఏళ్లకి ఎప్పటికో ఇవి బయటపడుతున్నాయి. అలా ఏమీ బయటపడకుండా చాలా మంది కొంతమంది గురువులను అనుసరిస్తూ సాగుతున్నారు. కానీ వాళ్ళు మాలో ఏ గుణమార్పు కలగలేదు. మేము అనేక సంవత్సరాల నుంచి మతాలతో సాగుతున్నాం, దేవుళ్ళతో సాగుతున్నాం, గురువులతో సాగుతున్నాం, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నాం. కానీ మాలో మీరు చెబుతున్న శీర్షికల్లో చెబుతున్నటువంటి గుణమార్పు రాలేదు. చెడిపోయి మంచిది మాలో పెరగలేదు. కానీ మేము వాళ్ళు చెప్పిన దైవీ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మా దేవుడు ఏదో మోక్షం ఇచ్చేస్తాడు అంటున్నారు. అది ఏంటో మరి మాకు తెలియదు. మేమైతే ఈ శీర్షికలు విని మమ్మల్ని మేము చూసుకుంటే మాలో గుణమార్పు లేదు. అంటే కామక్రోధ లోభమోహ మతమత్సరాలు పోలేదు, ఈర్ష్యలు అసూయలు పోలేదు, ద్వేషాలు పోలేదు, ఇవన్నీ అలాగే ఉన్నాయి. కానీ గురువుల్ని, మతాలని, దేవుణ్ణి అనుసరిస్తూ అక్కడ డబ్బులు ఖర్చు పెడుతూ అక్కడ భక్తులుగా, శిష్యులుగా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నాం. కానీ మా సొంత గుణాలన్నీ అలాగే ఉన్నాయి. ఈ గుణమార్పు మాకు నేర్పబడటం లేదు. మేము చాలా సంవత్సరాల నుంచి వాళ్ళని అనుసరిస్తున్నాం అని కొంతమంది రాస్తున్నారు. పేర్లు కూడా చెబుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి. ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అసలు దైవీపరమైన ఏ విషయమైనా వ్యక్తులకు సంబంధం లేదు. ఒక వ్యక్తిని ఉద్దేశించో, ఒక మతమును ఉద్దేశించో, ఒక దేవుణ్ణి ఉద్దేశించో, ఒక గురువుని ఉద్దేశించో, ఒక మాతాజీని ఉద్దేశించో మాట్లాడేది కాదు. అవి మీ నమ్మకాలు. ఇప్పుడు అనేక మతాలు ఉన్నాయి. మీరు ఒక మతంలో వెళ్తున్నారు. ఏ మతం కరెక్ట్ ఎవరు చెప్పాలి? అసలు కరెక్ట్ అనే మతమే ఉంది అక్కడ? కరెక్ట్ అనే మతం లేదు. ఇప్పుడు ఆహార పదార్థాలు అనేకం ఉన్నాయి. అనేక రకాల ఆహార పదార్థాలు మనిషి తినడానికి ఉన్నాయి. వందల వేల రకాలుగా ఉన్నాయి. లక్షల రకాలు ఉన్నాయేమో కూడా ప్రపంచవ్యాప్తంగా. ఇందులో ఏ పదార్థం మంచిది అంటే ఎలా జీవితం? నీ ఆకలి తీరటం అంతే. నీకేది లభించిందో దాంతో నీ ఆకలి తీరటం, నీ కడుపు నిండటం. నీ కడుపు నిండిపోయినాక ఇంకా పదార్థాలతో నీకు అప్పటికి అవసరం లేదు. అలాగే ఇక్కడ ఈ దైవీపరమైన మార్గాలు, మతాలు, గురువులు, విధానాలు, పద్ధతులు ఏమున్నా అక్కడ మీరు ఏమి నమ్ముతున్నారు, ఏం కోరుకుంటున్నారు అని మీ మానసిక స్థితి మీద అది ఆధారపడి ఉంది. మీరు వాళ్ళ నుంచి రక్షణలు కోరుకుంటున్నారా? ఆ రక్షణలు అంటే ఏంటి? ఏదో నాకు అపాయాలు రాకుండా నన్ను కాపాడటానికి ఒక దేవుడు, ఒక గురువు, ఒక మతము, ఒక విధానము, నా కుటుంబ సభ్యులందరికీ అపాయాలు రాకుండా, అనారోగ్యాలు రాకుండా, మాకు కావలసినవన్నీ సమకూరిపోయేలా మమ్మల్ని నిరంతరం రక్షించి కాచి కాపాడేటువంటి ఒక దేవుడు, ఒక గురువు, ఒక మార్గము, ఒక విధానము, మా మనసుకు ఒక ఆలంబన. మేము అక్కడ కోరుకుంటుంది రక్షణలో అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అసలు ఏమీ నేర్చుకోలేరు. ఎలా కుదురుతుంది? మీరు అడుగుతుంది రక్షణ కదా. నేను బాగుండాలి, నా జీవిత భాగస్వామి బాగుండాలి, నా కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, మాకు ఏ లోటు లేకుండా ఉండాలి, మాకు అనారోగ్యాలు వస్తే తగ్గిపోవాలి, అసలు రాకుండా చూసుకోవాలి, మాకు ఏ సమస్యలు రాకుండా చూసుకోవాలి, వస్తే ఆ సమస్యలను వెంటనే పోగొట్టేయాలి. ఇలా జీవితం మొత్తం నువ్వు ఏదో ఒకటి అడుగుతానే ఉన్నావు, ఏదో ఒకటి కోరుకుంటానే ఉన్నావు. ఎందుకని మనిషి అన్నాక నిత్యం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఏమీ లేకపోతే డబ్బులు అడుగుతావు, లేదా నా పిల్లవాడు గొప్పవాడు అవ్వాలంటావు, నా కుమార్తె గొప్పది అవ్వాలంటావు, నాకు మంచి అల్లుడు రావాలంటావు, మంచి కొడుకు రావాలంటావు, మంచి కూతురు రావాలంటావు, మంచి కోడలు రావాలంటావు, మంచి మనవాళ్ళు పుట్టాలంటావు. ఈ పెంచేవాళ్ళందరూ అందరికంటే ఉన్నతులుగా నా ఇంట్లోనే ఉండాలంటావు. ఏదో ఒకటి చచ్చే వరకు అడుగుతానే ఉంటావు. కోరికలకి రక్షణకి దేవుడైతే మీరు అటువంటి వాళ్ళు మాత్రమే ఆ మోసగాళ్ల వల్ల పడతారు, మోసగత్తెల వల్ల పడతారు. ఎందుకని మీ కోరికలు. ఇక్కడ ప్రాబ్లం ఎవరిలో ఉందంటే అసలు మేము వాళ్ళని 30 ఏళ్ళు అనుసరించాం, మేము వాళ్ళని 40 ఏళ్ళు అనుసరించాం, మేము 50 ఏళ్ళు అనుసరించాం, లేదా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని సంవత్సరాలు అని రాస్తున్నారు. వాళ్ళు పేర్లు చెబుతున్నారు, మతాలు చెబుతున్నారు. అసలు ఎందుకు ఇదంతా? మీరు ఎందుకు అనుసరించారు అంటే కోరికలకు అనుసరించారు. అది కూడా రాశారు కొంతమంది, అవి కూడా రాశారు. మీరు కోరికలకు దైవాన్ని అనుసరించిన, దైవ మార్గాల్లోకి వెళ్ళినా, మత మార్గాల్లోకి వెళ్ళినా, గురువులు మాతాజీలని అనుసరించిన అవి కోరికలకు అయినప్పుడు అసలు కోరికలకు తీరటం అనేది ఉందా? కోరికలకు లిమిటేషన్ ఉందా? ఎక్కడైనా కోరికని ఎక్కడ ఆపచ్చు? ఎప్పుడు కోరికలు ఆగుతాయి? ఎవరికి వాళ్ళు పరిశీలించుకు చూసుకోండి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము.
మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు తప్పులేదు, దేవుణ్ణి అడగొచ్చు, మీ బాధలు దేవుడికి చెప్పుకోవచ్చు, మీ కోరికలు దేవుడికి చెప్పుకోవచ్చు, ఓ రక్షణ దేవుడి నుంచి కోరుకోవచ్చు, ఓ రక్షణ గురువు నుంచి కోరుకోవచ్చు, ఒక మానసిక ఆలంబన గురువు నుంచి కోరుకోవచ్చు, ఒక మానసిక ఆలంబన దేవుడి నుంచి కోరుకోవచ్చు. అది ఆ దేవుడు విధానం మతంగా ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అది తప్పు కాదు. కానీ ఈ రక్షణ ఎప్పటికి పూర్తవుతుంది? నువ్వు ఎప్పటికీ రక్షణ అడగడం మానేస్తావు, నువ్వు ఎప్పటికీ కోరికలు అడగడం మానేస్తావు. అసలు ఇది ఎప్పటికైనా పూర్తవుతుందా? ఈ జీవితంలో ప్రాణం పోయే వరకు ఇది పూర్తవుతుందా? అసలు ప్రాణం పోవడానికి నువ్వు ఒప్పుకుంటావా? ప్రాణం పోకూడదని కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉంటావుగా. హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఇంటికి వచ్చేయాలనుకుంటా ఉంటారు, ఏ వయసు వాళ్ళైనా. ప్రమాదాలు వచ్చిన వాళ్ళందరూ బతికేయాలనుకుంటారు, ఏ వయసు వాళ్ళైనా. అదే రక్షణ నువ్వు అడుగుతుంది, నీకైనా నీ వాళ్ళకైనా, ప్రపంచంలో ఎవరైనా. అంటే కోరికల కొరకు రక్షణ కొరకు. అంటే నన్ను నేను సంపూర్ణంగా, నన్ను నేను నా వాళ్ళని నేను రక్షించుకోలేకపోతున్నాను. నన్ను మించినటువంటి ఒక శక్తి ఉంది, దైవశక్తి. ఆ దైవశక్తికి దగ్గరగా ఉన్నాము మేము. ఆ దైవశక్తికి మీకు మధ్యలో మేము మధ్యవర్తులమని గురువులు, మాతాజీలు, సంస్థలు, విధానాలు, మతాలు, మత ప్రచారకులు వీళ్ళంతా వచ్చారు. ఓకే, తప్పేం కాదు అది. వాళ్ళు కొంచెం దైవ విషయాలు ఎక్కువ తెలుసుకున్నారు, సామాన్య మనుషులు తెలుసుకోలేదు కనుక మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు దైవంతో మీరు ఎలా ఉండాలో చెబుతున్నారు. ఓకే, అది అసలు ఏది తప్పు కాదు, ఇక్కడ తప్పు అనేది లేదు. కానీ ఆ ప్రాసెస్ పూర్తవుతుందా? కోరికలు అడుగుతున్నాం కదా మనం, ఒక గురువునో ఒక దేవుణ్ణో కోరికల కోసం వెళ్ళాం, అవసరాల కోసం వెళ్ళాం, మన మానసిక ఆలంబన కోసం వెళ్ళాం. ఇది ఎప్పటికి పూర్తవుతుంది? మానసిక ఆలంబన నాకు ఇది ఎంతకాలం ఉంటే చాలండి, ఇంక తర్వాత అక్కర్లేదు, లేదా ఈ విషయాల్లో ఉంటే చాలండి, ఇంక తర్వాత అక్కర్లేదు. అసలు పూర్తవుతుందా? పూర్తి అవటం ఉంటుందా? మీరు ప్రశ్న వేసుకోండి. గురువులు వాళ్ళెవరో నమ్మితే గురువులను మోసం చేశారు, మాతాజీలను మోసం చేశారు, సంస్థల పేర్లు పెట్టి మోసం చేశారు. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేదు, మీ ఇంటికి వచ్చి ఎవరు పిలిచారు? మీరు కదా వాళ్ళ దగ్గరికి పరుగులు ఎత్తింది. వాళ్ళు ఏదో ప్రచారాలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఆకర్షిస్తున్నారు, ఆకర్షక పథకాలు పెట్టుకున్నారు, ప్రచార పర్వాలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎవరు? వాళ్ళని నమ్మి అన్ని ఇచ్చుకుంది ఎవరు? డబ్బులు ఇచ్చుకుంది ఎవరు? కాలం ఇచ్చుకుంది ఎవరు? మీ జీవిత కాలాన్ని ఇచ్చుకుంది ఎవరు? అక్కడికి వెళ్ళి శ్రమపడి శరీరానితో శ్రమలు చేసింది ఎవరు? మానసికమైనటువంటి శ్రమలు చేసింది ఎవరు? తెలివిని, జ్ఞానాన్ని వాళ్ళకు ఉపయోగించింది ఎవరు? మీరు కదా. మీరు వెళ్ళకపోతే ఒక గురువో, ఒక మాతాజీనో, ఒక సంస్థ పెట్టినోళ్ళు, ఒక మత ప్రచారకులు ఎంత దూరం రాగలరు? ఎంతమంది ఇళ్ళకి రాగలరు? వాళ్ళు ప్రచారాలు చేయగలరు. మీరు వెళ్లకుండా ఎలా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలరు? మీరు మోసపోవటానికి సిద్ధమయ్యారు. పోనీ అందులో మోసం కూడా లేదు, అన్ని బాగున్నాయి అనుకుందాం. అసలు మోసగాళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవటం? మోసగాళ్ళు ఎప్పుడూ ఉంటారు, భౌతికంలోనూ ఉన్నారు, ఆధ్యాత్మికంలోనూ ఉన్నారు. దొంగలు ఎప్పుడూ ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మోసాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అసలు సొంత కుటుంబ సభ్యులే ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. ఇది మానవ జాతిలో ఉంటుంది, అది ఎంతో కొంత శాతం ఉంటుంది. అలానే ఎక్కువ మంది మంచివాళ్ళే ఉన్నారు. అసలు మీరు కోరికల కోసం వెళ్ళారు, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇదే. అది ఎప్పటికైనా పూర్తవుతుందా? పూర్తయితే ఎప్పటికి పూర్తవుతుంది? ఎప్పటి వరకు ఈ కోరికలు అడుగుతూ ఉంటారు, లేదా మీ అవసరాలు అడుగుతూ ఉంటారు? ఎప్పటికది పూర్తవుతుంది? మీతో పూర్తవుద్దా? మీ జీవిత భాగస్వామితో పూర్తవుద్దా? మీ పిల్లలతో పూర్తవుద్దా? ఆ పిల్లలకు వచ్చేటువంటి భార్యలు, భర్తలతో పూర్తవుద్దా? లేదా వాళ్ళకు పుట్టేటువంటి మళ్ళీ పిల్లలు మీ మనవల్లో, మనవరాలతో పూర్తవుద్దా? ఎప్పటికి పూర్తవుతాయి మీ అవసరాలు? అంటే ఈ లోపల మీకు మరణమే వచ్చేసింది, మనవడు మనవరాల దగ్గరికి వెళ్ళేటప్పుడు. పోనీ మరణాన్ని అంగీకరిస్తారా? లేదుగా. అసలు మరణం నుంచి రక్షించమనే మన బాధ అంతా. అసలు మనకు భయమే, మూల భయం మరణం. ఇప్పుడు మనకి డబ్బు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా, వసతులు లేకపోయినా, వనరులు లేకపోయినా, సరైనటువంటి విధానంలో సకల సౌకర్యాలతో మన జీవితం సాగకపోయినా, అనారోగ్యాలు వచ్చినా మనకి ఎందుకు భయం కలుగుతుంది? ఎందుకు మనం దేవుడి వైపు పరుగులు పెడుతున్నాం, గురువుల వైపు పరుగులు పెడుతున్నాం? అవసరాలని, కోరికలని, రక్షణని. అంటే మూల భయం మరణం. వీటన్నింటి వల్ల నేను మరణానికి చేరువవుతానేమో అని, సుఖభోగాలు కోల్పోతానేమోనని మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇది ఎప్పటికీ పూర్తయ్యే ప్రాసెస్. ఈ కోరికలు
లేదా అవసరాలు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఎప్పటికీ పూర్తవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అసలు మరణాన్ని అంగీకరిస్తామా మనం? కొన్ని 99 ఏళ్ళు వచ్చేసినాయి, 100 ఏళ్ళు వచ్చేసినాయి, మరణాన్ని అంగీకరిస్తామా? అంగీకరించే మనసు మనకు ఉంటుందా? మనకు కానీ మన వాళ్ళకి కానీ. ఇప్పుడు 100 ఏళ్ళు వచ్చేసినటువంటి తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి మరణించడాన్ని పోయి మనం అంగీకరిస్తామా? 100 ఏళ్ళు వచ్చేసినాయి కదా అని మనస్ఫూర్తిగా అంగీకరిస్తామా? ఎవరి మరణాన్నైనా, మన మరణాన్నైనా, మన వాళ్ళ మరణాన్నైనా, మన అనారోగ్యాన్నైనా, మన వాళ్ళ అనారోగ్యాన్నైనా, ఏదైనా అసలు మనం అంగీకరిస్తామా? అంగీకరించం. మనం మరణాలు అసలు ఎప్పటికీ అంగీకరించం, ఎంత వయసు వచ్చినా. మరి సృష్టిలో ధర్మం మరణం కదా, సృష్టి ధర్మమే మరణం. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతిదీ నశించక తప్పదు, కనపడే ప్రతిదీ నశించిపోద్ది. ఇక్కడ అది పుట్టకపోతే కనపడదు. ఇక్కడ కనపడుతున్న ఎన్ని పుట్టినాయి ఎప్పుడో ఒకప్పుడు నశిస్తాయి. పుట్టలేదంటే అసలు అది కనపడదు, అదే ఆకాశతత్వం. ఇంకక్కడ కనపడటానికి ఏమీ లేదు, అదే శక్తి తత్వం. సరే, దాన్ని వదిలేద్దాం అసలు కాసేపు. మనవి పూర్తవుతాయా అది చెప్పండి. కొన్ని ప్రచారకులు ఉన్నారు, మత ప్రచారకులు ఉన్నారు, మార్గ ప్రచారకులు ఉన్నారు, దైవ ప్రచారకులు ఉన్నారు. వీళ్ళు కూడా ప్రశ్నలు వేసుకోవచ్చు. అనేక రకాల సంస్థలు పెడుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ఏంటి ప్రచారాలు అర్థం? ఆ మతం వాళ్ళందరూ ఈ మతంలోకి లాగేయాలి, నా మత వ్యాప్తిని పెంచుకోవాలి. ప్రచారాలకు అర్థం అంతే, నా మతం గొప్పదే, నా మతపు దేవుడు గొప్పోడు, నా మతపు దేవత గొప్పదే, కాబట్టి ఇతర మతాల్లో దేవుళ్ళు దేవతలు మంచోళ్ళు కాదు, ఆ మతాలు నిజమైనవి కాదు, మీ మతాలు అందులో ఉన్న వాళ్ళందరూ నిజం తెలుసుకొని నిజమైన మా మతంలోకి వచ్చి మా దేవుణ్ణి అనుసరించండి. ఇంతేగా మతం చెప్పేది. ఇదే విషయాన్ని అన్ని మతాలు చెబుతుంటే అప్పుడు దేన్ని నమ్మాలి? ఎవరికి ఇష్టం వచ్చిందని నమ్మారు. ఇది ఎక్కడైనా సామరస్యపూర్వకంగా పరిష్కారం అవుతుందా ప్రపంచంలో? ఈ మతాల సంబంధించిన విషయం. నా మతం గొప్పదే, నా మతం గొప్పదే, నా మతం గొప్పదే అనేటువంటిది ఈ మత ప్రచారాల పర్వం. ఇతర మతస్థుల్ని నా మతంలోకి లాగేయటం, ఇతర దేవుళ్ళను ఆరాధించుకునే వాళ్ళని నా దేవుళ్ళలోకి లాగేయటం. నా దేవుడు అంటే నాకు నచ్చిన దేవుడు, నేను ఏర్పరిచిన సమూహం, నేను ఇచ్చిన రంగు బట్టలు కట్టుకునే సమూహం, నా మాట వినే సమూహం. ఆ సమూహానికి నేనే నాయకుడిని, నేనే నాయకురాలు, నాగమ్మని. ఈ సమూహపు తంతులేమున్నాయో, ఈ మతపు తంతులేమున్నాయో ఈ ప్రచార పర్వాల్లో జరిగేది అంతేగా. అటువైపు వాళ్ళని ఇటువైపు లాక్కోవటం అంతేగా. ఇవి ఎక్కడికైనా మీరు తెలివిగా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని, మీరు మతాల పెద్దలైనా సరే, మత ప్రచారకులైనా సరే, మామూలు మనుషులైనా సరే, ఆ మత ప్రచారకుల్ని లేదా దైవ ప్రచారకుల్ని అనుసరిస్తున్నటువంటి భక్తులు శిష్యులైనా సరే, మీరు ఏ స్థాయిలో ఉన్నోళ్ళైనా ఒక్కసారి ప్రశాంత మనసుతో ఆలోచించండి. ఎప్పటికైనా ఇన్ని మతాలు ప్రయత్నించుకుంటున్నాయిగా ప్రతి వాళ్ళని తనలోకి లాగేద్దామని. ఇది ఎక్కడైనా సామరస్యపూర్వకంగా పరిష్కారం అవడానికి అసలు ఛాన్స్ ఉందా? లేదు. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది సృష్టి. భావితరాలకు కూడా మనం ఇటువంటి స్థితిని అందించి వెళ్ళిపోతున్నాం. భావితరాలు కూడా మతాల పేర్లతో కొట్టుకుంటాయి, దేవుళ్ళ పేర్లతో కొట్టుకుంటారు. మా మతమే గొప్పదనుకుంటారు, మా విధానమే గొప్పదనుకుంటారు. దాన్నే తల్లిదండ్రుల నుంచి మత పెద్దల వరకు, గురువుల వరకు అందరం మన పిల్లలకు అందిస్తున్నటువంటి సంస్కారం అదే. ఎలా ఇప్పుడు అంటే మతములు అనేవి, మత ప్రచారములు అనేవి, దైవ ప్రచారములు అనేవి మేము చేస్తున్నాం, ప్రజలకు మేలు చేస్తున్నాం అనుకుంటున్న వాళ్ళందరూ కూడా పరిష్కారం లేనటువంటి సమస్యలు సృష్టించి వెళ్ళిపోతున్నారు. పరిష్కారాలు లేవు వాటికి, ఎప్పటికీ పరిష్కారం లేదు. ఎందుకని? విభిన్న మతాలు, విభిన్న దేవుళ్ళు, విభిన్న పద్ధతులు, విభిన్నత. ఇందులో తెలివిగా ఆలోచించి తన స్వీయ జ్ఞానాన్ని తాను తెలుసుకోగలిగినటువంటి వాడు మాత్రమే ఆ సమస్య నుంచి బయటకు వస్తాడు. ఆ మతాల ప్రచారాల సమస్యల్లోంచి, ఆ వలల్లోంచి బయటపడతాడు. మిగిలిన వాళ్ళంతా ప్రపంచానికి మీరు సమూహాలను తయారు చేస్తున్న నాయకులు కావచ్చు, నాయకురాలు నాగమ్మలు కావచ్చు, మీరు గురువులు మాతాజీలను పిలిపించుకుంటూ ఉండొచ్చు, లేదా రకరకాల మహాత్ముల పేర్లు పెట్టుకొని మీరు అనేక పేర్లతో, బిరుదులతో మీరు పిలిపించుకుంటూ ఉండొచ్చు. మీరు భగవానులు కూడా అయి ఉండొచ్చు. కానీ మీరు నిజమైనటువంటి వాళ్ళు కాకపోతే, నేను చెబుతుంది మత ప్రచారకులు, దైవ ప్రచారకులు క్లారిటీగా చెబుతున్నా, మా దైవమే కరెక్టు, మా మతమే కరెక్టు, ఇతరవి కరెక్టు కాదు, కాబట్టి మా దాంట్లోకి వచ్చేయండి
అనే వాళ్ళ గురించి చెబుతున్నా. అలా అసలు మీరు ఆలోచించండి అంటున్నా, దీనికి పరిష్కారం ఉందా? ఇన్ని మతాలు కూర్చొని, ఇంతమంది దైవ ప్రచారకులు కూర్చొని, ఇంతమంది రకరకాల వాళ్ళు కూర్చొని దొరికిన వాళ్ళు దొరికినట్టు ప్రజల్ని ఎవరికి వాళ్ళు సమూహాలుగా లాగేస్తూ ఆకర్షిస్తూ, సామాన్య ప్రజలు పాపం వాళ్ళు అసలు వాళ్ళకి ఏం తెలిసి ఇంత జ్ఞానం? మన బొట్టలో పడేసుకుంటున్నారా, ఏదో మతంలోకి లాక్కుపోతున్నారు, ఏదో దేవుళ్ళలోకి లాక్కుపోతున్నారని వాళ్ళకేం తెలుసు? మనం రక్షిస్తారు, కాపాడుతారు, మనకు మేలు చేస్తారు, మనకే వాళ్ళు ఏదో అన్ని సమకూరుస్తారు అనుకుంటున్నారు. అంతే తప్ప మన డబ్బులు కొట్టేసి మనం మోసం చేస్తున్నారు. ఖాళీగా ఒట్టిగా ఉన్న అనుగ్రహం అనే పేరుతో ఏమీ లేని ఖాళీ ఒట్టి చేతులు మనకు చూపిస్తున్నారు. మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు, సేవలు కొట్టేస్తున్నారు, మనం వాడేసుకుంటున్నారని పాపం వాళ్ళకేం తెలుసు? నేను ఇదంతా కుయుక్తులతో చేసేవాళ్ళ గురించి చెబుతున్నా. కాదు, నిజంగానైనా ఎప్పటికైనా ఈ మత సమస్యలకు పరిష్కారం ఉందా ప్రపంచంలో? ఈ మత ప్రచారాల విధానానికి ఎక్కడైనా పరిష్కారం అసలు సామరస్యంగా మానవ జాతికి దొరుకుద్దా? ఇప్పుడు ఈ మతాలు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, ప్రతి మత పుట్టుక ఉంది. ఇప్పుడు ఈ మతాలు ప్రపంచవ్యాప్తంగా దేనికి దానికి విస్తృతంగా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కొత్త మతాలు తయారు చేస్తున్నారు కొత్త దేవుళ్ళతో. ఇదొక విధానం వచ్చింది. మళ్ళీ ఊరుకోట్లా. ఎందుకని? ఈ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ప్రజల్లో అనేక మంది ఉంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్త మతాలు కొత్త దేవుళ్ళతో కొత్త విధానాలు తయారు చేస్తున్నారు, కొత్త రకాలు వాళ్ళకి తోచినవన్నీ పెట్టేస్తున్నారు. మళ్ళీ వాళ్ళని అనుసరిస్తూ సమూహాలను నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. వీటికి అసలు సామరస్య పరిష్కారం ఎక్కడైనా ఉందా? ఎవరికాళ్ళు మీరే కూర్చొని, మీరు మంచోళ్ళైనా మీరు చెడ్డోళ్ళైనా, మీరు ఆ మత పెద్దలైనా, మీరు ఆ మార్గ పెద్దలైనా, గురువులైనా, మాతాజీలైనా, లేదా వాళ్ళని అనుసరిస్తున్న భక్తులైనా, శిష్యులైనా, మీరే ఆలోచించండి. ఎక్కడైనా దీనికి సామరస్యపూర్వక పరిష్కారం ఉందా? సామరస్యంగా ఇవన్నీ మనుషులు, మానవ జాతి మొత్తాన్ని కలిపే విధానం ఎక్కడుందా? ఎప్పుడో ఒకప్పుడు పోనీ ఏదో ఒక్క మతమే ఉండిపోద్ది, ఇక మనుషులందరూ ఆ మతంలోనే ఉంటారు, ఆ మతం సమ్మతంగా సాగిపోతారు, అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉంటారు, ఈ విభేదాలన్నీ తొలగిపోతాయి అనే ఛాన్సెస్లో ఎక్కడైనా 1% కాదు, 1%లో కోటో వంతన్నా మీకు కనపడుతుందా? లేదు, ఎక్కడ కనపడదు. మీరు సామాన్య మనిషిగా ఆలోచించినా చాలు, కనపడదు. ఎందుకనంటే ఎవరి దాన్ని వాళ్ళు మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారాలు, మళ్ళీ కొత్త దైవాలు, కొత్త గురువులు, మళ్ళీ కొత్త విధానాలు, ఇప్పుడు ఉన్న వాటికి కొత్త వాటిని జోడిస్తున్నారు ఇంకా తీసుకొచ్చి. అంటే ఏంటి? మనుషుల్ని చీల్చుకుంటూ పోతున్నారు ఎవరికి దొరికిన వాళ్ళు. అందువలన మేము నష్టపోయాం, మేము కష్టపడ్డాం, మమ్మల్ని వాళ్ళు మోసం చేశారు, మా జీవితకాలాలు దెబ్బతిన్నాయి అనే పదాలు వాడకండి. మీరు వెళ్ళటం వల్లనే ఆశ ఉన్నవాడు మోసపోతాడు. ఒకటే సూత్రం. మీరు నమ్మకపోతే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు, మీరు వెళ్ళకపోతే అక్కడికి మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. మీరు వెళ్ళి అక్కడ సంవత్సరాలు తిరగకపోతే మీ జీవితకాలం ఎందుకు వృధా అవుతుంది? అంటే మేము నమ్మి వెళ్ళామండి అంటే, నమ్మి వెళ్ళింది నీ అవసరం కోసం కదా. నువ్వు నమ్ముతుంది ఎందుకు? నీ అవసరం కోసం. నీ అవసరం ఏదో తీరుతుంది, నీ మనో ఆలంబనో, నీకు అక్కడ కీర్తికాంక్షో, ధనకాంక్షో, ఏదో కాంక్ష తీరుతుంది నీకు అక్కడ. నీ ఆశో, నీ రక్షణో, నీ కోరికో, నీకు ఏదో ఒకటి తీరుతుంది. ఒక చేప గాలానికి ఎందుకు పడింది అంటే, గాలానికి అమాయకంగా చేపలు గుచ్చుకుపోలా, ఆ గాలానికి ఎర అనేటువంటి ఒక మాంసపు ముక్కను పెట్టారు. ఆ మాంసపు ముక్క తినేద్దామని వెళ్ళింది చేప, ఆశతో వెళ్ళింది. మాంసం ముక్క దొరికింది, తినిపారేద్దామని. దానికి ఆశ మాంసపు ముక్క. అలా వెళ్ళి మాంసపు ముక్కను కొరికాను అనుకొని మాంసపు ముక్కనే కొరికింది అది. కానీ మాంసపు ముక్క అడుగున పదునైనటువంటి గేలపు ముళ్ళు ఉంది, ఎనప ముళ్ళు ఉంది. అది చేపలకి గుచ్చుకుపోయింది నోట్లో, ఇంకా అది వదిలించుకోలేదు. అలా చేప దొరికిపోయింది చేపలు పట్టే వాళ్ళకి. అలా మీరు దొరికిపోతున్నారు. మీరు వెళ్తేనే దొరుకుతారు, వాళ్ళు ఆశ చూపిస్తే మీరు వెళ్తే దొరుకుతారు, లేకపోతే ఎందుకు దొరుకుతారు? అందరూ వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికతలో, ప్రత్యేకంగా మత మార్గాలలో, దైవ మార్గాలలో, భక్తి మార్గాలలో, ఆధ్యాత్మికతలో మోసపోయేవాడిదే తప్పు తప్ప మోసం చేసేవాడిది తప్పు కాదు ఎప్పుడైనా. ఎందుకంటే భౌతికతలో చూడండి, మీరు
ఎంతో మంది ధనపరమైన మోసాలు మనకు వస్తానే ఉంటాయి, పేపర్లో వస్తూ ఉంటాయి. ఎంతో మంది చీట్లను మోసం చేశారు, బ్యాంకులు పెట్టి మోసం చేశారు, రకరకాలుగా ఎక్కువ వడ్డీలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారు అని వినపడతానే ఉంటాయి. ఎన్ని వందల సంవత్సరాల నుంచి మనుషులు వింటానే ఉన్నారు. కానీ మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు ఎక్కువ వడ్డీ ఇస్తారంటే వెళ్ళిపోతారు అక్కడికి. మళ్ళీ ఇప్పుడు ఆశ వెళ్ళిపోయి వీళ్ళు మళ్ళీ మోసపోతారు. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం మోసపోతానే ఉన్నారు, మళ్ళీ రేపు కూడా మోసపోతానే ఉంటారు. ఎందుకని ఆశ ఉంది. మోసపోయేవాడు ఎవడంటే ఆశ ఉన్నవాడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటంటే అసలు ఎప్పటికైనా నా కోరికలకి ఒక దేవుణ్ణి ఆధారంగా పెట్టుకున్నా, ఒక మతం ఆధారంగా పెట్టుకున్నా, గురువు ఆధారంగా పెట్టుకున్నా, నా రక్షణకు పెట్టుకున్నా, నా అవసరాలకు పెట్టుకున్నా, నా మనో ఆలంబనకు పెట్టుకున్నా, ఓకే, ఇది పూర్తవుద్దా? ఇప్పటికైనా మీకు మీరే ప్రశ్న వేసుకోండి, లేదా ప్రశ్న మీ దేవుణ్ణో మీ గురువునో వేసుకోండి, దానికి సమాధానం కనుక్కోండి. ఈ మత ప్రచారకులు, మార్గ ప్రచారకులు, దైవ ప్రచారకులు అందరూ మీరు ప్రశ్నలు వేసుకోండి. మీరు గురువులైనా, మాతాజీలైనా, అనుసరించే శిష్యులైనా, సమూహాలతో సాగే మతాలతో దైవాలతో సాగే వాళ్ళు ప్రశ్న వేసుకోండి, ఇది ఎప్పటికైనా పూర్తవుద్దా? ఎప్పటికైనా సామరస్యంగా ఈ మతాలన్నీ కలిసి మానవ జాతి అంతా ఒక్కటే అనేటువంటి భావన వచ్చే అవకాశం 100లో 1%లో 1%లో కోటో వంతు అన్నుందా అంటే లేదు. మరి ఏంటి అంటే మేము అసలు ఇవన్నీ ఆలోచించమండి, మాకెందుకండి ఇవన్నీ, మేము గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మోసపోయినాక మోసం చేశారు బొర్రో అని ఏడుస్తాం. లేదు లాభం వస్తే లాభాలని, అవన్నీ మహిమలు మాయలు అద్భుతాలని మళ్ళీ వేదికలెక్కి ప్రకటిస్తాం. అది కూడా వాళ్ళు చెప్పమంటున్నారు, చెబుతున్నాం మాకు ఇన్ని లాభాలు వచ్చినాయి. ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో లాభపడతాడు, ఏదో ఒక సమయంలో నష్టపడతాడు, ఏదో ఒక సమయంలో కష్టపడతాడు, ఏదో ఒక సమయంలో భయపడతాడు, ఏదో ఒక సమయంలో ధైర్యాన్ని పొందుతాడు. ఇవన్నీ అందరి మనుషుల జీవితాల్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఏదో ఒక సమయంలో జరిగేటువంటి వాటిని మీరు లాభాలను వాళ్ళకి ఆపాదిస్తున్నారు. వాళ్ళు అవన్నీ మా వల్లనే వచ్చినాయని చెబుతున్నారు. మాకు దూరం అయిపోతే కష్టాల పాలవుతారు, ఇబ్బందులు పాలవుతారు, ఈ బాధలు పడతారని బెదిరించేటువంటి వాళ్ళు, భయపెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ మార్గాల్లో. అయితే అది ఎవరు భయపడతారు? మానసిక బలహీనతలు ఉన్నవాళ్ళు. ఎవరికి ఉంటుంది అది? ఆశ ఉన్నవాళ్ళకి, అత్యాశ ఉన్నవాళ్ళకి, దురాశ ఉన్నవాళ్ళకి. ధర్మంగా బతికేవాడికి అసలు భయం ఎందుకు ఉంటుంది? ఉన్నదాంతో సంతృప్తిగా ఉండేవాడు అసలు ఆశకి వెళ్ళి మోసపోడుగా. నీకున్నటువంటి వాటితో, ఇక్కడ నేను దైవ శక్తి లేదని చెప్పట్లా, దేవుడు లేదని చెప్పట్లా, దేవత లేదని చెప్పట్లా, అసలు ఈ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు తప్పని చెప్పట్లా. ఇవన్నీ ఏర్పడింది కేవలము నీ మీద నిన్ను నిలబెట్టడానికి, ఒక మనిషి యొక్క స్వశక్తి ఏంటో తెలియజెప్పడానికి. ఒక మనిషి తాను శరీర పరిమితుడని అనుకుంటున్నాడు, నేను చాలా అల్పుణ్ణి అనుకుంటున్నాడు, ఆ అల్పత్వంలో జీవిస్తున్నాను అనుకుంటున్నాడు. అటువంటి మనిషికి కాదు, నువ్వు ధైర్యంగా జీవించవచ్చు, మంచిగా జీవించవచ్చు, నీలో చాలా విల్ పవర్ ఉంది, నువ్వు శక్తివంతుడివి, నువ్వు శక్తివంతురాలివి, నిన్ను నువ్వు కించపరుచుకోకు. వివేకానందుడు చెప్పింది అదే, మీరు సింహాలు గర్జించండి అన్నాడు ఆయన. మీరు మామూలు మనుషులు బలహీనులు అనుకోబాకండి, అసలు పిరికితనం బలహీనత, పిరికితనం మరణం అన్నాడు ఆయన. అలా అనుకోకండి అని ఈ మతాలు, దేవుళ్ళు, దేవతల విధానాలన్నీ కూడా మనిషికి, మనిషిలో ఉన్నటువంటి జ్ఞానశక్తిని బయటికి తీయడానికి ఏర్పడినాయి. నీలో అద్భుతమైన జ్ఞానశక్తి ఉంది, ఆ జ్ఞానశక్తిని ఉపయోగించుకో. నువ్వు శరీర పరిమితుడని శరీర శక్తితోనే ఉండిపోయి ఆ పరిమిత భావాలతో, అభద్రతా భావాలతో జీవించబాక, నీలో ఉన్న జ్ఞానశక్తిని బయటికి తీయే. అది అత్యద్భుతమైన అనంతమైనటువంటి జ్ఞానశక్తి. అది దాన్ని బయటికి తీయమంటానికి మార్గాల విధానాలు ఏర్పడినాయి. అవన్నీ ఆధ్యాత్మిక విద్యాలయాలు, వాటిని ఉపయోగించుకోండి అంతే, స్కూల్స్ అవి. అంతే తప్ప ఆ స్కూల్ తప్ప మా స్కూల్లోకి వచ్చేయండి అనేది అసలు అలా చెప్పేవాళ్లే కరెక్ట్ కాదు, ఎక్కడ ఎవరు చెబుతున్న ప్రపంచంలో. దాన్ని అనుసరించి వెళ్ళే వాళ్ళందరూ ఖచ్చితంగా మోసపోతారు, మీ జీవితకాలాలు వేస్ట్ అయిపోతాయి. మీలో ఉన్న జ్ఞానశక్తిని మేల్కొల్పి, మీలో ఉన్న బుద్ధి విచక్షణా శక్తిని మేల్కొల్పి, మీరు ఆ జ్ఞాన బలంతో, బుద్ధి బలంతో మానసిక బలాన్ని పెంచుకొని ధైర్యంగా జీవితంలో జీవించటానికి ఇవన్నీ ఏర్పడినాయి. మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు. మీ గురువులు మీకు దాన్ని నేర్పాలి, మీలో జ్ఞాన శక్తిని మేల్కొల్పాలి, మీలో బుద్ధి శక్తిని మేల్కొల్పాలి.
బుద్ధి బలాన్ని పెంచాలి. జ్ఞాన బలం పెరుగుతుంటే బుద్ధి బలం పెరుగుద్ది. జ్ఞాన బలం బుద్ధి బలం పెరుగుతుంటే మనోబలం పెరుగుద్ది. జ్ఞానబలం బుద్ధి బలం మనోబలం పెరిగిన ఎవరైనా సరే నా శరీరం ఉక్కు శరీరం అనుకుంటూ జీవిస్తాడు. చిన్న చిన్న విషయాలకు అసలు భయపడ్డు, సమస్యలకు భయపడరు, ఎదుర్కొంటూ వెళ్ళిపోతారు. జ్ఞానం లేని వాళ్ళు తిరిగి బందలుగా బతుకుతారు. వీళ్ళ ఎవరో జ్ఞానులని వాళ్ళ మీద ఆధారపడిపోయి బతుకుతూ ఉంటారు. ఎక్కడో ఏదో శక్తి ఉందనుకొని పరుగులు పెడతా ఉంటారు. తాళ్ళు తాయెత్తులు, రంగురాలు, ఉంగరాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, ఇదంతా వాళ్ళ బ్యాచ్. వాళ్ళని మోసం చేయడానికి అంతకంటే పెద్ద బ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళని అలా నమ్మించడానికి. ఇది ఎవరు తప్పు? నమ్మేవాడి తప్పు అంటున్నాను. నమ్మేవాడి తప్పు. అందుకని నేను అటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆన్సర్ ఇవ్వను, అసలు ఆ ప్రశ్నలు చదవను, ఆన్సర్ ఇవ్వను. కానీ ఎప్పుడో ఒకసారి అనేక మంది అనేక రకాలుగా తెలియజేస్తూ సంస్థల పేర్లు, మనుషుల పేర్లు, గురువుల పేర్లు, ఇలా జరిగింది అలా జరిగింది అని వాళ్ళు పాపం రాస్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఇది చెప్పాలనిపిస్తా ఉంటుంది. నువ్వు కోరికలతో కదా వెళ్ళి నువ్వే మోసపోయావు. నీ ఇంటికి వచ్చి ఎవరు పెట్టుకెళ్తున్నారు బలవంతంగా? నీ ఆశలతో కదా నువ్వు వెళ్ళావు. నేను వాళ్ళు నమ్మిస్తే నమ్మేశానండి అంటే నమ్మటం నీ తప్పు కదా. ఎదుటివాడిని ఎలా మనం దోషిగా నిరూపణ చేసి నిలబెడతాం? ఆధ్యాత్మికతకే చట్టాలు లేవు. ఆధ్యాత్మికత నిరూపణ కాదు. ఎవరి జ్ఞానం ఎవరి జ్ఞాని కాదో నిరూపించడానికి కొలతలు లేవు. ఎవరు నిజమైన మహాత్ముడు, ఎవరు నిజమైన మహాత్ముడు కాదు, ఎవరు నిజమైన మహాత్మురాలు, ఎవరు నిజమైన మహాత్మురాలు కాదు, ఎవరు దొంగలు, ఎవరు అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు మోసాలు చేస్తున్నారు, ఈ నిరూపించడం కుదరదు ఇక్కడ. దైవీ మార్గాల్లో, ఆధ్యాత్మిక మార్గాల్లో అందరూ ఆ వేషధారణలు వేసి కూర్చుంటారు. భౌతికమైనటువంటి చట్టాలు, శాసనాలు ఉన్నట్టుగా ఇక్కడ కుదరదు. ఇక్కడ అలాంటివి నిరూపణ కుదరదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడంత. అయినా అసలు పొరపాటు నీలో ఉంది, అది కూడా గ్రహించండి. మళ్ళీ దాన్ని చెప్పాను ముందే, మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా. కోరికలు, అవసరాలు ఎప్పటికి పూర్తవుతాయి? ఎప్పటికైనా అసలు పూర్తి అవటం ఉంటుందా? భయం ఎప్పుడుకు పోద్ది? రక్షణ కోరుకోవటం అనేది ఎప్పుడు వదిలేస్తాం? అసలు మరణాలను మనం అంగీకరిస్తామా? మంద కానీ మన వాళ్ళది కానీ ఎప్పటికైనా 100 ఏళ్ళకైనా పోని అంటే మనం ఎప్పటికీ అంగీకరించం కదా. అన్నప్పుడు మనమే ఒక పరిష్కారం లేనటువంటి సమస్యలు పట్టుకొని వెళ్తున్నాం. పరిష్కారం లేదాటికి. ప్రపంచంలో ఎవరికి పరిష్కారం ఉండదని కూడా మనకు తెలుసు. కానీ అందరి సంగతి నాకెందుకు, నాకేమన్నా దొరికేస్తుందేమో, ఈ గురువు ఏమన్నా చేసేస్తాడేమో, ఈ దేవుడు ఏమన్నా చేసేస్తాడేమో, నాకేదన్నా లభించేస్తుందేమో, ఏమో ఏమో అనుకుంటే మనం పరిష్కారం లేనటువంటి, సమాధానం లేనటువంటి ప్రశ్నలు పట్టుకొని, పరిష్కారం లేనటువంటి సమస్యలు పట్టుకొని వీళ్ళందరి చుట్టూ తిరగటం, అది ఎప్పటికీ పరిష్కారం అవ్వవు. తాత్కాలికంగా ఒక ఉపశమనాన్ని పొంది నిన్ను నువ్వు మోసం చేసుకొని వాళ్ళ ద్వారా మోసపోతూ నీకు నువ్వే మోసం చేసుకుంటూ ఉంటావు. ఎందుకంటే జ్ఞానం కూడా నీకు తెలుసు ఇది సరైన విధానం కాదు, నేను నా అహంకార తృప్తికో నా మనో ఆలంబనకో అక్కడ ఉన్నాను అంతే అని. ఏదో ఒకటి పొందుతున్నావు లాభం అక్కడ, నువ్వు ఆ పేరు చెప్పుకొని. ఏదో లాభాపేక్ష ఉంది, నీకు జ్ఞానాపేక్ష అయితే లేదు. జ్ఞానాపేక్ష ఉంటే నీలో జ్ఞానశక్తిని మేలుకొల్పుకో. అసలు నేను అడుగుతున్న కరెక్టేనా? నేను వెళుతున్న మార్గం కరెక్టేనా? నేను దేవుడు దేవత పేరుతో, ఆ మతం పేరుతో, ఆ గురువు దగ్గర నేను అసలు ఏం కోరుకుంటున్నాను? ఏం కోరుకోవాలి? దైవ మార్గాలలో ఏం కోరుకోవాలి? ఎప్పుడు జ్ఞానమే కోరుకోవాలి. ఎందుకని భౌతికతలో ప్రయత్నించుకుంటాం, ధన సంపాదన చేసుకుంటాం, వస్తువులు పొందుతాం. నీకు ఏ దేవుడు కనపడ్డాడు? ఏ దేవత కనపడింది? నీకు భౌతికమైనటువంటి సర్వము సమకూర్చేస్తాం, మేము ఇస్తామనే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అది నిజమైతే అసలు ఆ దేవుళ్ళ పేర్లు, దేవతల పేర్లు చెప్పేటువంటి ఆ దేవుళ్ళు మా చెవిలో గుసగుసలాడుతున్నారు, ఆ దేవతలు మా చెవిలో గుసగుసలాడుతున్నారు, ఈ మతాలకు మేమే పెద్దలం, ఈ మార్గాలకు మేమే పెద్దలం అనేటువంటి గురువులు, మాతాజీలు వీళ్ళందరూ మీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటారు? చిన్న కామన్ సెన్స్ పాయింట్ పనిచేయట్లేదా? మీ డబ్బులతో వాళ్ళకేం పని? దేవుడే డబ్బులు ఇవ్వాలిగా. ఇప్పుడు ఆ ప్రచారకులకి, ఆ దేవుణ్ణి పట్టుకొని ఊరేగే వాళ్ళకి, గురువుల పేరు మాతాజీల పేర్లతో చలామణి అయ్యే వాళ్ళకే దేవుడు డబ్బులు ఇవ్వటం లేదు, రక్షణ కూడా ఇవ్వటం లేదు. వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, వాళ్ళ మీద బోల్డ్ కోర్టు కేసులు ఉంటున్నాయి. ఎంతో మంది ప్రజలు వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు, ఎంతో మంది వాళ్ళ తప్పుడు పనులు బయట పెడుతున్నారు. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళ అనారోగ్యాల నుంచి కూడా వాళ్ళకి రక్షణ లేదు. అయినా వాళ్ళని నమ్ముకొని మేము వెళ్తున్నాము అంటే మనం ఎంత అవివేకంలో ఉన్నాం చూడండి. అలానే నేను నమ్మద్దంటే జ్ఞానపరంగా నమ్మండి.
మూఢత్వంతో మూర్ఖత్వంతో కాదు. ఇవన్నీ మనలో జ్ఞానశక్తిని మేల్కొల్పడానికి వచ్చినాయి. మొత్తం మతాల మార్గాలు, విధానాలు. దాన్ని తప్పుడు మార్గంలో వాళ్ళు ఉపయోగించిన, అంటే ప్రచారకులు ఉపయోగించిన, వాళ్ళని అనుసరించే వాళ్ళు తప్పుడు మార్గంలో ఉపయోగించుకున్న ఇద్దరు మోసపోతారు. మీ జీవితకాలాలు వృధా అవుతున్నాయి అంతే. ఇక మీరు ఎంతమందిని ఎన్ని అడిగినా నా బోటోళ్ళని ఉపయోగం ఏంది? నేను సామాన్య మానవుణ్ణి, ఏముంది అందులో పెద్ద విషయం? ఎవరైనా సామాన్య మానవులే. కాకపోతే మేము గురువులు, మహాత్ములు, గొప్పవాళ్ళం అని వాళ్ళు డప్పులు కొట్టుకుంటున్నారు. మరి ఎందుకు కొట్టుకుంటున్నారో? వాళ్ళ డప్పులు చాలా మంది వింటున్నారు, నమ్ముతున్నారు, వాళ్ళని అనుసరిస్తున్నారు. విని నమ్మేవాళ్ళు, అనుసరించేవాళ్ళు వచ్చినప్పుడు డప్పు ఇంకా బాగా కొడతారు. కానీ ఇక్కడ భూమి మీద పుట్టిన ఎవరైనా సామాన్యులే. మానవ జాతిలో పుట్టిన అందరికీ ఒకటే నియమాలు వర్తిస్తాయి. ఆ శరీరాలన్నీ అలాగే సాగుతున్నాయి కూడా, కానీ మీరు గమనించట్లా. మీరు మహాత్ములు అనేవాళ్ళు జబ్బులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అనారోగ్యాలతో చచ్చిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందులకి ప్రజల్ని డొనేషన్లు అడిగి తీసుకుంటున్నారు, అన్ని రకాల బాధలకి వాళ్ళ శరీరాలు లోనవుతున్నాయి. కానీ మనం దాన్ని తీసుకోవట్లే. ఈ మహిమలని, మాయలని, అద్భుతాలని, వాటికి కల్పనాత్మక కథలు ఆళ్ళు చెబుతున్నారు, మనం చెప్పుకుంటున్నాం. కాదు, ఒక రియాలిటీలోకి రండి. అన్నీ నిజమే. మీలో జ్ఞానశక్తిని మేల్కొల్పుకో. అసలు ఇదంతా కాసేపు పక్కన పెట్టేసి మోసగాళ్ళు, మోసగత్తులు, మనుషులు ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇది చాలా తక్కువ స్థాయిలో ఆలోచన వ్యవస్థ. ఇది ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి మానవ జీవితాల్లో. ఇక్కడి నుంచి ఎదగాలి అంతే. ఎదగాలి అంటే మనం ఈ తక్కువ స్థాయి ఆలోచనలు మానేయాలి. అసలు ఈ సృష్టి అంతా ఇలా ఎందుకు ఏర్పడింది? ఈ సృష్టి గురించి మొత్తం వదిలిండిపోయిన అసలు మానవ జాతి ఎందుకు ఏర్పడింది? మానవ జీవన లక్ష్యం ఏంటి? మనకు మనం ఆలోచించుకుందాం. ఇప్పుడు ఏం చెప్పారు మహాత్ములు? మనకేమందించారు? సృష్టి మొత్తం ఉన్న శక్తి ఒకటే, దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టాము, బ్రహ్మము అని పేరు పెట్టాము. అదే మీలో ఉన్న ప్రాణశక్తి. క్రిస్టల్ క్లియర్గా చెప్పారు మహాత్ములు. దీన్ని మనం ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరుతో ఉన్న శీర్షికలకి ఒక పేరు పెట్టుకున్నాం. పేరుతో ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పుకుంటున్నాం. చదువు అని నేను కలిపాను, కానీ ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం అనే పదాలు అలాగే ఉన్నాయి. వాటిని మహాత్ములు అందించిన పదాలే. కాకపోతే వాటిని మహిమలు, మాయలు, అద్భుతాలుగా భావించుకుంటున్నారు సామాన్య ప్రజలని. చదువు అనే పదాన్ని నేను కలిపాను. ఎందుకు కలిపానంటే చదువు అనే పదం భౌతికతలో అందరికీ అలవాటు. చదువు అంటే ఒక సామాన్యమైన, సహజమైన విషయం. అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. చదువుకోకపోతే భౌతికపరమైన జ్ఞానం రాదు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని మనం పొందలేము. కాబట్టి చదువు అనేది సహజంగా అందరికీ తెలుసు. పిల్లలకి తెలుసు, పెద్దలకి తెలుసు. చదువు అనేది సహజ పదం. అంత సహజమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక చదువు ఇది అంతే. అది భౌతికంగా బతకడానికి అవసరమైనటువంటి చదువు మామూలు భౌతిక స్కూల్స్లో. ఇది ఆధ్యాత్మిక చదువు. అసలు మనం ఎవరో, ఎందుకు వచ్చాం, ఏంటి, సృష్టి ఏంటి, మనం ఏంటి, మనకి సృష్టి కొన్ని సంబంధం ఏంటి, ఇంత అనంత విశ్వం ఎందుకు ఉంది, మనం ఎవరో, అసలు ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం, అది చదువుకోరా? అది చదువుకోకుండా బతికేద్దామా కోరికలతో? కోరికల కోసం, అవసరాల కోసం, రక్షణ కోసం. ఎవరే మతం అంటే, ఎవరే దేవుడు అంటే వాళ్ళు వెనకబడిపోయి తాళ్ళు కట్టండి, తాయెత్తులు కట్టండి, ఇదిగో కావాలంటే డబ్బులు పుచ్చుకోండి, దక్షిణలు పుచ్చుకోండి, సేవలు పుచ్చుకోండి అని ఎవరు వెనకబడితే ఆయన వెనక వెళ్ళిపోతామా? అర్థం ఉందా జీవితానికి ఏమన్నా? పోనీ అలా అయినా చనిపోతావుగా. చనిపోకుండా ఉండటం కుదరదుగా. అందుకని కొంచెం నీకు ఇష్టంగా లేకపోయినా, కొంచెం నీకు కష్టంగా అనిపించిన, అంటే అభిరుచికి ఇష్టం ఉండదు. శరీరపరమైన భావాలకి ఏంటంటే ఎప్పుడు నా కోరికలు తీరిపోతూ నాకు రక్షణ కావాలనిపిస్తూ ఉంటుంది. అన్ని అనుభవించుకుంటూ హాయిగా బతికేయాలి, నేను నాది నా వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. శరీర భావన, పరిమిత భావన. అందుకోసం వాళ్ళు వెనకబడతారు. ఫోన్లే పడితే పడ్డారు, కాసేపు ఆలోచిద్దాం, ఆలోచనకైనా ఆలోచిద్దాం, కాసేపు అవి వదిలేసి అటు పక్కన పెట్టేసి అసలు నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోతున్నాను అకారణంగా, ఈ జన్మకి అసలు కారణమే లేదు అనుకోండి. ఎలా? ఇప్పుడు మన మామూలు మనుషుల జీవితం ఏం చెప్పండి? పుట్టారు, పెరిగారు, ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగాలు, చదువులు చదువుకున్నారు, దాన్ని డబ్బు సంపాదించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళందరికీ సలహాలు, సంప్రదింపులు, గొడవలు, గోళ్ళు, ఏదో మొత్తానికి మంచి చెడులతో జీవితం అలా గడుపుకుంటూ ఆ మనవలను, ముని మనవలను ఎత్తుకొని చచ్చిపోయారు. ఆఖరికి ఎవరైనా ఇంతగా చచ్చిపోతున్నాం. కొంతమంది ముని మనవాళ్ళ దాకా ఉంటారు, కొంతమంది మనవాళ్ళ దాకా ఉంటారు, కొంతమంది కొడుకుల దగ్గరే చచ్చిపోతారు, ఇంకా కొంతమంది ఇంకా ముందే చచ్చిపోతారు. చావుకి అసలు టైం లేదు, నిర్ధారణ లేదు.
ఇదేంటి ఇప్పుడు ఆలోచించండి. అసలు ఒక లక్ష్యం లేనప్పుడు, ఒక గమ్యం లేనప్పుడు పుట్టి ఊరికినే ఎంత జీవితం జీవించి, ఎంత శరీరం పెంచుకొని, ఇన్ని తిని, ఇన్ని తాగి, ఇంత చేసి, ఇన్ని అనుభవించి ఢామని చచ్చిపోవడానికా? ఏమన్నా అర్థం ఉందా దీనికి? ఆ ఆలోచన చేసిన వాళ్ళే ఆధ్యాత్మికతకి దారి చూపించారు. అర్థం ఉందే, అర్థం పర్థం లేని బతుకు బతికే బాకండి. అర్థం పర్థం లేని బతుకు బతికే బాకండి. ఆధ్యాత్మిక మార్గం ఉంది. ఆధ్యాత్మికత మీ జీవితానికి అర్థము పరమార్థము. అది మీరే. దీన్ని మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర కొనుక్కోక్కర్లా. స్వీట్ షాపుల్లో స్వీట్లు కొనుక్కున్నట్టు, కిరాణా సరుకులు కొనుక్కున్నట్టు, కూరగాయలు కొనుక్కున్నట్టు బయట దొరకదు. ఇది ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇది ఆధ్యాత్మికత నీ అంతరంగం. నీ బ్రతుకు తెరువు బాహ్యం. శరీరంతో నువ్వు బతికే బతుకు తెరువు అంతా బయటే ప్రపంచంలో. ఆధ్యాత్మికం అంతా నీ అంతరంగమే. ఇది ఆధ్యాత్మిక చదువు. అర్థం పర్థం లేని జీవితం కాదు మన అర్థము పర్థము అన్నీ ఉన్నటువంటి జీవితము. అర్థం అంటే పరమార్థము. అర్థం పర్థం లేదని వ్యావహారిక పదాలు. అర్థము అంటే ఒక మీనింగ్ఫుల్ లైఫ్, లేదా పరమార్థం అంటే లక్ష్యము. ఈ జీవితానికి ఒక లక్ష్యము లేదా అంటే ఉంది. మీనింగ్ఫుల్గా బ్రతకే లైఫ్ ఉంది, మంచిగా బతకటం. అర్థము మంచిగా బతకటం, పరమార్థము నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణని తెలుసుకోవటం, స్వరూపురాలని తెలుసుకోవటం. అర్థం పర్థం లేదంటే అర్థం మంచిగా బతకటం. శరీరంతో బతికినంత కాలం మంచిగానే బతకాలి. అది అర్థము, జీవితానికి అర్థము. పరమార్థం ఏంటి జీవితానికి అంటే పరమార్థము నా సత్యతను, నా సంపూర్ణతను తెలుసుకోవడం. నేను అనంత ఆత్మశక్తిని, విశ్వశక్తిని నేనే అని తెలుసుకోవడం. ఈ రెండు నీ లోపలే ఉన్నాయి. నువ్వు ఇప్పుడు కూడా అదే ఉన్నావు. అంటే నేను తెలుసుకోవాలి కదా నేను అనంత ఆత్మశక్తిని అంటే, మరి నేను ఎలా తెలుసుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఊరు వెళ్ళాలి? ఏ హిమాలయాలకి ఎక్కాలా? ఎవరెస్ట్ ఎక్కాలా? ఎక్కడికి వెళ్ళాలన్నాను. ఎక్కడికి వెళ్ళక్కర్లే, నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఈ మర్చిపోవాలి. హిమాలయాలు, ఎవరెస్టులు బయటికి వెళ్ళేవన్నీ మర్చిపోవాలి. బయట మతాలు, బయట గురువులు, బయట దేవుళ్ళు, బయట లేదు ఏదైనా భౌతిక ప్రాపంచిక విషయాలన్నీ మర్చిపోవాలి. శరీరపరంగా మాత్రమే బయటకు వెళ్తావు నువ్వు. శరీరపరమైన విషయాలన్నీ బయటకు తీసుకెళ్తే అది ప్రాపంచిక విద్య, ప్రాపంచిక చదువు, భౌతిక చదువు. ఆధ్యాత్మిక విద్య అంటే నీ అంతరంగంలోకి వచ్చేస్తావు. అసలు బయటది ఏమి ఉండదు, బయట చూసేది ఉండదు, వినేది ఉండదు, ఏది ఉండదు. అది దైవీపరమైందైనా సరే ఉండదు. బయట ఉంది అనుకున్న వాళ్ళందరూ భౌతికమే. బయట మతాలు, బయట దేవుళ్ళు, బయట గురువులు, బయట కార్యకలాపాలు అన్న వాళ్ళందరూ భౌతికమైన, సంపూర్ణ భౌతికంలో తిరుగుతున్నారు. అసలు మీరు ఆధ్యాత్మికమే కాదు. కాబట్టి మీరే అడగండి. మీకు వెళ్ళి మీ గురువులను అడగండి, మీ మత ప్రచారకులను అడగండి, మీ దైవ ప్రచారకులను అడగండి. మన దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు అని మిమ్మల్ని మోసపుచ్చుతున్న వాళ్ళని నిలదీసి అడగండి. ఏ దేవుడు ఎవరికి ఎప్పుడు మోక్షం ఇక్కడ ఇవ్వడో ఇవ్వలేదు కూడా, మీరే సాధించుకోవాలి. ఎందుకని అది ఆ స్వరూపం మీది కదా, మీరే కదా మోక్షం. మీరు నేను మోక్షం అని తెలుసుకుంటే చాలు, సాధించేది కూడా కాదు అది. మీరు తెలుసుకోకుండా శరీరం నేను అనుకుంటున్నారు. మరి అది తెలియాలంటే ఎవరో ఎక్కడ చెబుతారు, మీరే అయ్యి ఉంటే మీ లోపలికి మీరు వెళ్తే సరిపోద్ది. అందుకని బయటను వదిలి లోపలికి రావాలి. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు. ఈ చదువులో పేర్లు పెట్టబడినాయి. ఇప్పుడు మనకు చూడండి, నర్సరీ, 1వ తరగతి, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా పైకి వెళ్తారు, పిహెచ్డీలు చేసుకుంటారు. అలా ప్రతిదానికి కోర్సులకు పేర్లు ఉన్నాయి, చదువుకు పేర్లు ఉన్నాయి, తరగతులకు పేర్లు ఉన్నాయి. అలాగే దీనికి కూడా పేరు పెట్టారు. ఏమని అంటే, ఒక మనిషిలో ప్రాణశక్తిగా ఏదుందో లోపలికి వెళ్తే తెలిసింది. అది శరీరం నేను అనుకున్న వాళ్ళు మీరు కళ్ళు మూసుకు కూర్చోండి. శరీరంతో పనిచేయకుండా కళ్ళు మూసుకు కూర్చోండి. లోపల ఆలోచనలు సాగుతున్నాయి, భావాలు సాగుతున్నాయి, జ్ఞాపకాలు కదులుతున్నాయిగా. అందరికీ తెలుసుగా, ఇందులో పెద్ద విశేషంగా ఉంది. కనుక్కునేది కూడా ఏమి లేదు. అక్కడ ఉన్న అలా కళ్ళు మూసుకు కూర్చోండి అంతే. ఇప్పుడు ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి? ఆలోచనలో ఉన్న అర్థాన్ని వదిలేయండి, ఆలోచనలో ఉన్న వస్తువుని వదిలేయండి, ఆలోచనలో ఉన్న మనిషిని వదిలేయండి, ఆలోచనలో ఉన్న విషయాన్ని వదిలేయండి. ఆలోచన ఏ రూపంలో ఉంది? భావం ఏ రూపంలో ఉంది? జ్ఞాపకం ఏ రూపంలో ఉంది? దాని రూపం ఏంటి? ఇవన్నీ కలిపితే మనసు అంటున్నాం. ఆ మనసు రూపం ఏంటి? పోన్లే, మనసు రూపం తెలియదు, మనసుకు రూపం లేదు, ఓకే. బాధ కలిగింది అంటున్నాం, బాధ రూపం ఏంటి? నొప్పి అయితే తెలుసు, ముళ్ళు గుచ్చుకుంది అనుకో, ముళ్ళు గుచ్చుకోవటం వల్ల కలిగినటువంటి నొప్పి అది. కానీ భావరూపంలో కలిగిన భయం,
భయం ఏ రూపంలో ఉంది? భయం మళ్ళీ ఆలోచనే. భయం కూడా ఆలోచన కిందే వస్తుంది. భయానికి రూపం లేదు, కానీ లోపల కలిగిన స్పందన. అలా లోపల కలిగే భావోద్వేగాలు వేటికి రూపం లేదు, కానీ కలుగుతూ ఉన్నాయి. అదే మొత్తంగా మనసు అన్నాం. మనసుకు రూపం లేదు, ఆలోచనలకు రూపం లేదు, జ్ఞాపకాలకు రూపం లేదు, భావాలకు రూపం లేదు. రూపం లేదు అంతే తప్ప అవి లేవుగా, అవి లేవు అంటలేదుగా, ఉన్నాయిగా, అయ్యాక మనకు కదుపుతున్నాయి. అసలు అవి లేకపోతే శరీరం అని నేననేది తలంపు కూడా తెలియదు మనకి. ఇంతకీ శరీరం నడవాలంటే అయ్యే ఉండాలి. నేను ఈ శరీరం అని గుర్తించాలని ఆలోచన కొట్టాలి. కాబట్టి మనసు మనం గుర్తించే స్వరూపముగా లేదు, కానీ మనసు ఉన్నది. దానికి సాక్ష్యం మన ఆలోచనలు, మన భావములు, మన భయములు, మన భావోద్వేగములు. రూపము లేని స్థితిలో ఇవి ఉన్నవి అని కరెక్ట్గా తెలుస్తుంది. దానిని శక్తి అన్నారు. అవే స్వరూపంలో ఉన్నాయంటే శక్తి స్వరూపంలో ఉన్నాయి. మరి శక్తి స్వరూపంలో ఉండి మనసు అని ఎందుకన్నారు అంటే పేర్లు పెట్టారు అన్నిటికీ. ఒరిజినల్గా ఆ శక్తి మన శరీరాన్ని నిలిపి ఉంచి శరీరం కదపటానికి ఆధారమైన ప్రాణశక్తి. ప్రాణశక్తి అనేది పేరే, శక్తి అనేది పేరే. రెండు పేర్లే. పేర్లు పెట్టుకున్నాం, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి అట్ట. అలాగే పేర్లు లేకపోతే మనం గుర్తించడం కుదరదు. వ్యావహారికంగా మనిషికి మనిషి వివరించడానికి కుదరదు. మనుషుల మధ్య సంభాషణ కుదరదు, కలిసి జీవించడం కుదరదు భాష లేకపోతే, పేర్లు లేకపోతే. మన భావాన్ని వ్యక్తీకరించడానికి భాష, పేర్లు. అందుకని పేర్లు పెట్టుకున్నాం. దీనికి మహాత్ములు పెట్టిన పేరు ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఎక్కడుంది? మనిషిలోనేగా ఉండాలి, లేకపోతే మనిషి బతికెట్టుంటాడు? కామన్గా మనం సహజ మనుషులు అయినప్పుడు ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు బిడ్డ పుట్టింది, ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది, అందుకని బతుకున్న బిడ్డ పుట్టింది అన్నాం. ప్రాణశక్తి లేదనుకో, చనిపోయిన బిడ్డ పుట్టిందని అప్పుడే తీసుకెళ్లి కాల్చేసి పూర్తి చేస్తున్నారు. కాబట్టి బిడ్డ బతికి ఉంది అంటే ప్రాణశక్తి ఉంది అని అర్థం. ఇప్పుడు మనసు అంటే ఏంటి అంటే శరీరముతో ప్రపంచం నుంచి నేను గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో గుర్తున్నాయి. నాకు అవేగా గుర్తున్నాయి. జ్ఞాపకాలు, భావాలు, ఆలోచనలు ఆ గుర్తున్నాయిగా. మనం అసలు శరీరంతో గ్రహించినవేవి, పంచేంద్రియముల ద్వారా గ్రహించినవేవి మనకు అసలు లోపల ఉండో మనకు తెలియదు. ఎక్కడో ప్రపంచంలో ఏదో ఒక దేశంలో ఓ జిగిబిగి పండు ఉంది. ఆ జిగిబిగి పండు అనేటువంటి పండు తింటే మనిషికి చావు రాదు. అది దేవలోకం నుంచి జారి పడిపోయింది పొరపాటున, అమృతం చుక్క. దానికి మళ్ళీ పెద్ద కథ ఉంది. అది ఎందుకు జారి పడిపోయింది అనే దానికి పెద్ద కథ ఉంది. అక్కడ అమృతం తాగుతున్నారు దేవతలు, పొరపాటున ఒక చుక్క జారి భూమి మీద పడిపోయింది. అది పడిపోయిన చోట ఒక మొక్క మొలిచింది. ఆ మొక్కకు వచ్చిన పండే ఈ జిగిబిగి పండు. అమృతపు మొక్క, అమృతపు పండు. దాన్ని మనుషులు అమృతం అని తెలియక జిగిబిగి పండు అని పిలుచుకుంటున్నారు. ఆ జిగిబిగి పండు తింటే మరణం రాదు, మనిషి ఇంకా ఎప్పటికీ చావడం. కానీ మనం ఆ జిగిబిగి పండుని ఎప్పుడూ చూడలేదు. అది ఎలా ఉంటుందో తెలియదు, ఆ మొక్క ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. కానీ ఇది గ్రంథాల్లో రాసి ఉంది. ఇప్పుడు నేను రాసేస్తాను కొత్త గ్రంథం దీంతో. ఇప్పుడు ఎందుకు? ఇది నేను చెప్పిన కదే, కల్పించిన కదా. ఇప్పుడు ఇది ఆధారంగా పెట్టుకొని భూమి మీద అమృతం పడిపోయిందని చెప్పి నేను ఒక కథ సృష్టిస్తాను. నాకు తెలుసు ఆ మొక్క ఎక్కడుందో అని చెబుతాను, ఆ జిగిబిగి పండు ఎక్కడుందో నాకు తెలుసు అని చెబుతాను. అది దైవాంశ సంభూతులకే ఆ చెట్టు కనపడుతుంది, ఆ పండు కనపడుతుంది, అది నాకు కనపడుతుంది అని చెబుతాను. దేవుళ్ళు, దేవతలు దాన్ని దర్శించగలుగుతారు, వాళ్ళ ద్వారానే నేను తెలుసుకున్నాను, ఎన్నో తపస్సులు చేసి అని చెబుతాను. ఇప్పుడు నా చుట్టూ మీ అందరూ తిరగటం మొదలు పెడతారు. ఆ జిగిబిగి పండు ఇచ్చేస్తాడేమో అమరులం అయిపోదామని. ఇప్పుడు ఆ పండు తింటే రోగాలు ఉండవు, ఆ పండు తింటే కష్టాలు ఉండవు, ఆ పండు తింటే బాధలు ఉండవు, ఎన్నైనా చెప్పొచ్చుగా. అయ్యాక మన వాళ్ళు చెప్పేది ఇప్పుడు అలాంటివే ఇంచుమించు. కొద్ది తేడాలు, మహిమలు, ఆయనలు, అద్భుతాలన్నీ అవే. ఇలా ఎవరు పెడితే వాళ్ళు కాకమ్మ కథలు చెబుతుంటే మీరు నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే ఎంత స్వార్థపరులు చూసారా. మనం ఎంత స్వార్థపరులు అంటే మనకు కష్టం రాకూడదు, ఇబ్బంది రాకూడదు, ప్రపంచం ఏదైనా అయిపోయి దేవుడా నన్ను బతికించు. అసలు మన స్వార్థం ఎలా, అసలు మామూలు స్వార్థం కాదు. ఆ పండేదో దొరికేస్తే నేను తినేసి బతికేద్దాం. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, ఇది సత్యం. అది మర్చిపోయి బ్రతుకుతున్న స్వార్థపరులు మనం. అది గుర్తుంటే అసలు ఎన్ని తప్పులే చెయ్యం మనం.
ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఇన్ని తప్పులే చెయ్యం మనం. ఏంటి, నేను ఎప్పటికైనా చనిపోతాను అనే విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. కనీసం కొంచెం వయసు వచ్చి జ్ఞానం పెరిగిన వాళ్ళందరూ. మరి చిన్నతనంలో పోని చిన్నపిల్లలకి గుర్తుండకపోవచ్చు. మీకు యవ్వనం వచ్చింది, సొంత సంపాదనకు వచ్చారు, వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మీరు వృత్తి వ్యాపార ఉద్యోగాలతో మనుషుల మధ్యలోకి వెళ్ళి ప్రపంచంలో బ్రతుకుతూ ధన సంపాదన చేసుకుంటున్నారు. అక్కడి నుంచి అందరికి జ్ఞానం ఉంటుందిగా, ప్రతివాడు ఏదో టైంలో చచ్చిపోతాడని. భూమి మీద ఎవరైనా చచ్చిపోవాల్సిందని అది గుర్తుపెట్టుకు జీవిస్తే తప్పెందుకు చేస్తావు? అనంత సంపదలు సంపాదించాలని ఉంది, అపర కుబేరులు అయిపోవాలని ఉంది, వేల లక్షల తరాలకు సరిపోని సంపాదిస్తారు. ఏం చేస్తావు? చచ్చిపోతావు కదా. అలా పుట్టి పెరిగి చచ్చిపోవటానికేనా అంటే కాదు. మామూలు వాళ్ళందరూ అలా పుట్టి పెరిగి చచ్చిపోతారు. ఇప్పుడు మత ప్రచారకులు, మార్గ ప్రచారకులు, దైవ ప్రచారకులు అని ప్రచారాలు తేలుతున్నారే, వాళ్ళు కూడా అలాగే చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు, ఆత్మజ్ఞానానికి ఎప్పుడు రారు. వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి నమ్మిస్తూ ఉంటారు. నువ్వు ఈ దైవ ప్రచారాలు చేస్తే మన దేవుడి లోకంలో నీకు సీటు ఉంటుంది, మన దేవుడి పక్కన నీకు కుర్చీ ఉంటుంది, ఆ దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, మన దేవుడు నీకు మోక్షం ఇచ్చేస్తాడు అంటే ఏదైతే గ్రంథాలలో నిజాయితీగా చెప్పబడిందో, నువ్వు నీ సంపూర్ణతని తెలుసుకోవడమే మోక్షం అని, జ్ఞానోదయం అని ఏదైతే చెప్పబడిందో, నిజాయితీగా ఏదైతే దేవుళ్ళు దేవతలని సన్మార్గ బోధ చేయబడిందో దాన్ని డూప్లికేట్ కొట్టేసి మేము చెప్పిన పనులన్నీ చేస్తే, మత ప్రచారాలు చేస్తే, దైవ ప్రచారాలు చేస్తే దేవుడే ఇచ్చేస్తాడని చెబుతారు. వాళ్ళు ఎంత స్వార్థపరులు, నువ్వు వాళ్ళకంటే ఎక్కువ స్వార్థపరుడు. అది నమ్మి వెళ్తున్నావండి. ఎందుకని? కష్టపడకుండా అది కొట్టేద్దామని. నీలో చెడు పోగొట్టుకోకుండా, నీలో గుణమార్పు చేసుకోకుండా, నీలో దుర్బుద్ధులు పోగొట్టుకోకుండా, నీలో అత్యాశలు, ఆశలు, దురాశలు పోగొట్టుకోకుండా, ఇటు దేవుణ్ణి కూడా పొందేసి మోక్షం కూడా పొందేద్దాం ఈ దుర్మార్గాలతో పాటు, ఈ అతి కోరికలతో పాటు, అత్యాశలతో పాటు అని ఇటువంటి పరమ స్వార్థపరులు మనం. లేకపోతే మనం అటెందుకు వెళ్తాం? నిజాయితీ పరుడైన వాడికి తెలియదా నాలో చెడుందని? అసలు ఒక మనిషిలో తనలో చెడుందో మంచుందో మనిషికి తెలీదా? ఎవరికి వాళ్ళు మీరు పరిశీలించుకోండి, గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన అంటారు. మీకు మీరు చేసుకోండి. దాన్నే రమణ భగవానులు విచారణ మార్గం అని చెప్పారు. ముందు నువ్వు విచారించుకో, అసలు నువ్వు మంచోడుగా చెడ్డోడుగా, నువ్వు మంచిదానివా చెడ్డదానివా, నీ లోపల ఉన్న చెడు ఎంత ఉందో చూసుకో. ఆ చెడుని తీసి బయట పారేస్తే అలా తవ్వుకుంటూ నీ లోపలికి వెళ్ళిపోతే నీ మూలానికి వెళ్ళిపోతావు, మూల శక్తికి వెళ్ళిపోతావు. కానీ అక్కడ దాకా వెళ్ళాలంటే పైన నువ్వు చెడు పేరు చేసుకున్నావు, శరీర భావాలను పేరు చేసుకున్నావు, ప్రపంచ భావనలు పేరు చేసుకున్నావు, దుర్మార్గాలు పేరు చేసుకున్నావు, కామక్రోధ లోప మోహ మతమత్సరాలు పేరు చేసుకున్నావు, ఈర్ష్యలు అసూయలు ద్వేషాలు పేరు చేసుకున్నావు, కుతంత్రాలు కుళ్ళులతో నింపేశావు, పైనంతా అదే పేరుకుపోయింది. ఇప్పుడు నువ్వే నీ అంతరంగంలోకి వెళ్ళలేనంత స్థితిలో దాన్ని నింపేశావు. ముందు అదంతా చెత్త అంతా తీసి బయటపారే. నిజాయితీగా ఆలోచించండి. మీలో ఉన్న తప్పు మీకు తెలియదా? ఏ మనిషికి తెలియదు. కొంచెం కొద్ది వయసు వచ్చి, అంటే ఒక 3-4 ఏళ్ల వయసు వచ్చిన చిన్నపిల్లలకు కూడా, ఇప్పుడు తల్లి చాక్లెట్లు తినొద్దు, నేను చాక్లెట్ల డబ్బా అక్కడ దాశాను, నువ్వు రోజుకి ఒక చాక్లెట్ తినాలి, అంతకంటే ఎక్కువ తినకూడదు అని తల్లి ఎందుకు చెప్పింది? ఆరోగ్యానికి చెప్పింది. తండ్రి ఎందుకు చెప్పాడు? ఆరోగ్యానికి చెప్పాడు. అయినా ఈ పిల్లలకి ఆరోగ్యం అనే జ్ఞానం ఉండదు కనుక తల్లిదండ్రులకు తెలియకుండా ఒక చాక్లెట్ తీసుకొని దొంగతనంగా తినేసిన పిల్లలు మేము తప్పు చేస్తున్నామని వాళ్ళకు కూడా తెలుసు. తల్లిదండ్రులు అడిగినప్పుడు వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు. తప్పు చేస్తున్నామని తెలియని వాళ్ళు లేరు. ఏ స్థాయిలో అయినా 2-3 సంవత్సరాల వయసు నుంచి తెలుసు. కాదే పెద్ద పెద్ద తప్పులుగా పరిగణింపబడు. వీళ్ళే రేపు పెద్ద తప్పులు చేస్తారు. విషయం నేను చెప్పే తప్పుల గురించి కాదు, మనుషుల గురించి కాదు. తప్పు చేస్తున్నప్పుడు నీకు తెలుసు, నువ్వు తెలిసే చేస్తున్నావు. తెలిసే చేసే తప్పులకి ఇంక గురువుల్ని నిందించడం ఎందుకు, మతాలను నిందించడం ఎందుకు, దేవుళ్ళని నిందించడం ఎందుకు? నువ్వు తప్పుడు మనిషివి, నీలో తప్పులు ఉన్నాయి. ముందు ఆ తప్పుల్ని తొలగించుకోమంటది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక జ్ఞానంలో నడవాలనుకున్న వాళ్ళు, ఆత్మజ్ఞాన మార్గంలో నడవాలనుకున్న వాళ్ళు, అంటే నేను చెబుతుందంతా నాకే, నేను అంటుంది నాకే, నేను తప్పుడు మనిషి అంత నన్నే. ఎవరు వింటున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదుగా. నా బుద్ధులు నాకు తెలుసు, నా గుణాలు నాకు తెలుసు, నా తప్పులు నాకు తెలుసు, నా మంచి నాకు తెలుసు, నా గురించి సర్వము నాకు తెలుసు. కనుక నేను ఒక మనిషిగా నాతో నేనే మాట్లాడుకుంటున్నా. ఎవరో నాకేం తెలుసు వినేవాళ్ళు ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ కొంచెం మనం ఘాటుగా మనం చూసుకోకపోతే మనకు అర్థం కావు. బాల్య వయసు నుంచి 2-3 ఏళ్ల వయసు నుంచి నేను
తప్పు చెబుతున్నానా, అబద్ధం చెబుతున్నానా, నిజం చెబుతున్నానా అనేది ఆ బిడ్డ వయసు నుంచి తెలుసు. ఎప్పటి వరకు? మరణించే మరణ సమయం, ఓ నిమిషంలో మరణిస్తున్నాను అనే వరకు మనకు తెలుసు స్పృహ ఉంటే. అన్నీ తెలిసే చేస్తున్నాగా. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నానని తెలిసి చేసేవాడిని మనం ఏం చేయగలం? ఇప్పుడు నిద్ర పోయేవాడిని లేపొచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేము. అందుకని ఎవరికి వాళ్ళు అంతఃపరిశీలన చేసుకోండి. అదే ఆధ్యాత్మికం, అదే విచారణ మార్గం, అదే పరిశీలన మార్గం, అదే సెల్ఫ్ ఎంక్వైరీ. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే మేమేదో ఆత్మదాకా వెళ్ళిపోతాం. ఆత్మదాకా ఎక్కడ వెళ్తావు? దాన్ని పూర్తి చేసావు నీ లోపల. నువ్వు ఆత్మదాకా వెళ్ళాలంటే పైన ఉన్నటువంటి అన్ని శరీర భావంతో నువ్వు వేసుకున్నటువంటి దుష్టబుద్ధులు, దుష్టగుణాలు, దుష్ట స్వభావం, దుష్ట ఆలోచనలు, ఆ చెడంతా ముందు తొగి తీయాలి, బయట పారేయాలి, దాన్ని ఖాళీ చేసుకుంటే వెళ్ళాలి లోపలికి. అందుకే ఆధ్యాత్మికతలో మహాత్ములు ఎంత చక్కగా చెప్పారంటే, పాపము ఇనప సంకెళ్ళు, పుణ్యము బంగారపు సంకెళ్ళు అన్నారు. మనం పాపం చేయటానికైనా పుణ్యం చేయటానికైనా మనం ఉపయోగించుకుంటుంది ఈ శరీరంతో మన ప్రాణశక్తిని. ప్రాణశక్తికి సొంత ఎంటిటీ ఏమీ లేదు, ఉన్నదంతా ప్రాణశక్తి. విశ్వవ్యాప్తంగా ఉన్నదంతా ప్రాణశక్తి, ఏకశక్తి. దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అన్ని పేర్లను ముందే చెప్పాను, ఎందుకని అర్థం అవడానికి మనుషులకి. దానికి స్వతః గుణం ఏమీ లేదు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటుకి స్వతః గుణం ఏమీ లేదు. కరెంటుకి నేను ఈ పనులే చేస్తాననేది ఏమీ లేదు. కరెంట్ అనేది ఒక శక్తి, దాన్ని మనం అసలు చూడలేం. కరెంట్ అనే శక్తిని మనం దర్శించలేం, కానీ ఉందని తెలుస్తుంది. అందులో వేలెడితే తెలుస్తుంది అది ఉందని. షాక్ కొడుతుంది. పోవచ్చు, ఉండొచ్చు, దాని సైజుని బట్టి, మన ఇంట్లో ఉన్న సైజు, దాన్ని కరెంట్ పవర్ని బట్టి. కరెంటు ఫ్యాన్లోకి వెళ్తే ఫ్యాన్ తిరుగుతుంది, గాలి వస్తుంది, అది కరెంటు గుణం కాదు. కరెంటు గాలిని ఇవ్వదు. పరికరం యొక్క స్వభావం, ఫ్యాన్ యొక్క స్వభావం. ఫ్రిడ్జ్లోకి వెళ్తే చల్లబరుస్తుంది, ఏసీలోకి వెళ్తే చల్లబరుస్తుంది, హీటర్లోకి వెళ్తే వేడెక్కుతుంది. కంప్యూటర్లోకి వస్తే మనం పని చేసుకోగలుగుతున్నాం, ల్యాప్టాప్లో, కంప్యూటర్లో. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే మాట్లాడుకోగలుగుతున్నాం. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో సిగ్నల్స్ పంపుతున్నారు. అంటే కరెంటుతో ట్రైన్లు నడుస్తున్నాయి. అసలు ఒక పని కాదు, ప్రపంచంలో కోటాను కోట్ల కార్యములు కరెంటు, విద్యుత్ శక్తి అనే దాంతో జరుగుతుంది. కానీ రియల్గా జరిగే పనులు అంటే కోట్ల పనులు, విరుద్ధమైన పనులు ఉన్నాయి. అవి పరికరాలను బట్టి విరుద్ధ పనులు. బల్బులోకి వెళ్తే వెలుగుతుంది, వెలుగు వస్తుంది. బల్బులోకి వెళ్తే వెలుగు వస్తుంది. కరెంటు గుణం కాదు, వెలగటం కరెంటు గుణం కాదు, తిరగటం కరెంట్ అంటే గాలి రావటం కరెంటు గుణం కాదు, చల్లదనం కరెంటు గుణం కాదు, వేడెక్కించడం కరెంటు గుణం. కరెంటుకి ఏ గుణము లేదు అసలు. కరెంటుకి ఏ స్వరూపము లేదు, ఏ స్వభావము లేదు, ఏ గుణము లేదు. అది ఒక శక్తిగా ఉన్నది అంతే. ఆ శక్తిని వినియోగించుకోవటానికి మనం రకరకాల వస్తువులు తయారు చేసుకున్నాం. అలాగే అనంత ఆత్మశక్తికి అనేది ఏ గుణము లేదు, ఏ స్వభావము లేదు. అదే ఆకాశ స్వరూప శక్తి సాగరం. ఆకాశం అదే. కానీ అది విభిన్న జీవులు, అంటే మనం విభిన్న వస్తువులు ఎలా తయారు చేసుకొని కరెంటును వాడుకుంటున్నామో అలాగే అనంత ఆత్మశక్తి సృష్టిగా విభిన్నతగా తనను తాను తనలోనే వ్యక్తపరుచుకుంది అంతే. ఇప్పుడు మనందరిలో ఉన్న ప్రాణశక్తి అదే. శరీరముగా వ్యక్తపరుచుకొని శక్తిగా నడుస్తుంది. శరీరం వ్యక్తపరచబడిన పదార్థం కనుక పదార్థం నశించిపోయి శక్తి అయిపోద్ది. మళ్ళీ దాన్ని మనం మరణం అంటున్నాం, పదార్థం రావటాన్ని జననం అంటున్నాం. శక్తి పదార్థంగా మారుతుంది, మళ్ళీ పదార్థంలో అది శక్తిగా ఉండి పదార్థాన్ని నడుపుతుంది, పదార్థాన్ని బతికించి ఉంచుతుంది, పదార్థాన్ని అదే చంపేస్తుంది. అంటే రూపం ధరించి రూపాన్ని కోల్పోవటాన్ని జనన మరణాలు అన్నాం. ఏమీ లేదు కోల్పోవడం, మళ్ళీ శక్తిగా మారిపోతుంది. అయితే ఈ శక్తి జ్ఞానాన్ని తెలుసుకుంటే తప్ప అది నీకు అర్థం కాదు. అదే ఆధ్యాత్మిక చదువు. శక్తి జ్ఞానమే ఆధ్యాత్మిక చదువు. అది ఎప్పుడు వస్తుంది? నీ లోపలికి నువ్వు రావాలి. నువ్వు బయట తిరుగుతున్నావు, బయట తిరిగేదంతా ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక చదువు. శరీర భావం అంతా బయటకే పోద్ది. నువ్వు శరీరం నిజమే, శరీరంతో బతికేది నిజమే. ఇక్కడ 100 ఏళ్ళు అంత పూర్తి ఛాయస్సులు, అన్ని రకాల ఛాయస్సులు నీకు దొరికితే నువ్వు మ్యాక్సిమం బతికేది 100 ఏళ్ళు, మ్యాక్సిమం అది. నువ్వు 90కో 80కో 70కో 60కో 50కో 40కో 30కో 20కో 10కో ఎప్పుడైనా లేచిపోవచ్చు. 10 రోజులకు కూడా లేచిపోవచ్చు, 10 నిమిషాలకు కూడా లేచిపోవచ్చు.
అన్ని సమకూరితే మ్యాక్సిమం 100 దాటి ఉండడం కుదరదు. అది మనిషి లిమిట్. అది శరీరపరమైంది, బయటకు పోతావు, తిరుగుతావు చచ్చిపోతావు, అయిపోయింది స్టోరీ. కానీ నీ అంతరంగంలోకి వెళ్ళి ఈ శరీరపరమైనటువంటి వాటి నుంచి ఈ శరీరానికి ఆధారమై నడుపుతున్న ప్రాణశక్తి నీలోనే ఉంది, అది నువ్వుగానే ఉంది. అంటే నేను శరీరం అనుకుంటున్నాను కనుక నీలోనే అని పదం వాడాల్సి వస్తుంది. ప్రాణశక్తిని తెలుసుకున్నాక మొత్తం ఉన్నదంతా అదేం తెలుస్తుంది నీకు. అనుభవం అయ్యేవరకు ఈ పదాలే వాడుకోవాలి. అందుకని ఆ ప్రాణశక్తి ఎరుకను పొందండి అని ఆధ్యాత్మిక చదువు అని మహాత్ములు చెప్పారు. చదువు అని నేను జోడించానని చెబుతున్నాను. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము అన్నారు. బ్రహ్మము, ఆత్మ అని పేర్లు పెట్టారు దానికి సంబంధించినటువంటి సంపూర్ణ విషయాలను తెలియజేయడాన్ని జ్ఞానము అన్నారు. అందుకని బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానం అని పేర్లు వచ్చినాయి. అది శక్తి స్వరూపం కనుక ఆత్మశక్తి, దైవశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఇలా శక్తి స్వరూపముగా పిలువబడుతుంది. దాన్ని దేవుళ్ళు, దేవతలుగా మనకు అర్థం అవటం కోసం తయారు చేసుకుంటూ వచ్చారు. అవన్నీ స్కూల్స్, స్పిరిచువల్ స్కూల్స్. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1, 2, 3 తరగతుల్లాగా స్పిరిచువల్ స్కూల్స్ అవన్నీ. ఎక్కడ వరకు? శక్తి వరకు వెళ్ళే వరకు జస్ట్ ఏర్పడ్డది. కానీ మొత్తం శక్తి తత్వం అంతా నీ లోపలే ఉంది, నీ అంతరంగంలోనే ఉంది. నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళాలి. కాబట్టి అంతరంగంలోకి వెళ్ళాలంటే ముందు బయట ఉన్న చెత్తను బయట పారేయాలి. అందుకని నేను ప్రతి శీర్షికలో చెబుతున్నా, మీరు మంచోళ్ళుగా మారండి, చెడును వదిలేయండి అని. చెడును వదిలేయటం అంటే ఏంటి? ముందు చెడుతో కప్పేసాం. ఇప్పుడు మన అంతరంగంలోకి వెళ్ళాలి. కళ్ళు మూసి కూర్చోగానే ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలో ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, కామం ఉంది, క్రోధం ఉంది, లోపం ఉంది, మోహం ఉంది, కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, అత్యాశలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, నేను, నాది, నా వాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ దాటి ఎప్పటికి వెళ్తాను లోపలికి నేను? అందుకే నాకు ధ్యానం కుదరట్లేదండి, నేనేం చేయలేకపోతున్నానండి, నా వల్ల కాదండి బాబోయ్, నా కోరికలు తీర్చండి అని నేను బయట తిరుగుతానని చెప్పి ఆ గురువుల చుట్టూ, ఆ మహాత్ముల చుట్టూ, ఆ మతాల చుట్టూ, ఆ మత ప్రచారాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకని? లోపలికి వెళ్ళే శక్తి లేదు, పైన పూర్తి చేశారు దాన్ని. కళ్ళు పోయంగానే ఆ పూడ్చిందంతా కనపడిపోయి గగ్గోలుగా ఉంది, బెంబేలుగా ఉంది, బాబోయ్ మా వల్ల కాదని. ముందు దాన్ని, ఆ చెత్తనంతా బయట పారేయండి, చెడునంతా బయట పారేయండి. ఓకే, ఇప్పుడు చెడుని పడేసావు, లోపల ఉంది, మంచి ఉంది, మళ్ళీ మంచి ఉంది. నేను, నా వాళ్ళు బాగుండాలి, ధర్మంగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు, అందరికీ మేలు చేయాలి, కుదిరితే మేలు చేస్తాను, మేలు చేయడానికి నేను ఎంత కష్టమైనా పడతాను, ఇవన్నీ మళ్ళీ పెట్టుకున్నాం. అప్పుడు కూడా బయట తిరుగుతావు. నువ్వు మేలు చేయాలంటే మళ్ళీ డబ్బు సంపాదించాలి, వాళ్ళకేదో సేవలు చేయాలి అంటే బయటకు వెళ్ళాలి. మేలు ఎందుకు చేయమన్నారు, మంచి ఎందుకు చేయమన్నారు అంటే చెడును వదలటానికి. ఇప్పుడు మన చేతికి మురికంటింది, మురికి అంటుకోవడానికి ఏం చేస్తాం? మురికి అంటుకుపోయింది మన చేతికి, మడ్డి అంటుకుపోయింది, ఏదో ఆయిల్ అంటుకుపోయింది, గ్రీజు అంటుకుపోయింది. దాన్ని వదులుచుకోవటానికి సబ్బుతో కడుక్కుంటాం, హ్యాండ్ వాష్లు ఉపయోగిస్తాం. ఏది మురికిని పోగొట్టుకోవడానికి హ్యాండ్ వాష్ని ఉపయోగించాం. అందులో హ్యాండ్ వాష్ మంచిది కాదు, మళ్ళీ హ్యాండ్ వాష్ని సబ్బుని పోగొట్టుకోవడానికి మంచినీళ్ళు ఉపయోగిస్తాం. మళ్ళీ మంచినీళ్ళ తడిని పోగొట్టుకోవడానికి ఒక తుండుతో తుడుచుకుంటాం, ఒక టవల్ ఉపయోగిస్తాం. ఉపయోగించాక టవల్ని కూడా పక్కన పారేస్తాం. టవల్తో కూడా పని లేదు, మన చేతులు మనకంతే. అలాగే చెడుని వదిలేయడానికి మంచి చేయాలి, చెడుని పూర్తిగా వదిలేసి మంచిలో జీవిస్తూ మంచి త్యాగం వరకు వెళ్ళాలి. త్యాగము అంటే ఏంటి? నా కోసము నేను గాక నీ కోసం, అంటే ఇతరుల కోసం. వాళ్ళు ఎవరో నాకేం తెలియదు, వాళ్ళు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉన్నోళ్ళు అయి ఉంటారు అంతే. వాళ్ళతో నాకేం సంబంధ బాంధవ్యం లేదు. కానీ వాళ్ళ బాధలకి నేను నష్టపోయినా ఇతరులకు మేలు చేస్తాను అనేటువంటి సద్భావ స్థితికి వెళ్ళినాక ఇక ఆ భావమే నిన్ను విడిపించేస్తుంది. పండిన పండు నువ్వు పుణ్యాన్ని కూడా వదిలేస్తావు, సత్కార్యాలు కూడా వదిలేస్తావు. అందుకే ఏం చెప్పారు? పాపం బంగారపు సంఖ్యలు, పుణ్యము, పాపము ఇనప సంఖ్యలు, పుణ్యము బంగారపు సంఖ్యలు అని చెప్పారు మహాత్ములు. పుణ్యకార్యాలు కూడా వదిలేస్తావు. ఇప్పుడు ఇది వినేసి అసలు పుణ్యకార్యాలే చేయనటువంటి, మంచి పనులే చేయనటువంటి వాళ్ళు నేను ఎప్పుడు వదిలేస్తావని చెప్పాను? త్యాగము. త్యాగము అంటే ఏంటి? నేను నష్టపోయైనా, నేను కష్టపడైనా, నేను బాధపడైనా, నేను ఇబ్బంది పడైనా ఎదుటి వాళ్ళకి మేలు చేస్తాననే త్యాగం. శిబి చక్రవర్తి ఒక పావురమును రక్షించటం కోసం
తన తొడమాంసాన్ని కోసి పావురంతో సమానంగా తూకం వేసి ఇచ్చాడనే కథ విన్నాం. అది కథ మాత్రమే. అది త్యాగం. అంటే త్యాగానికి కథలు చెప్పారు. త్యాగం స్థాయి ఎంత ఉంటుంది? ఎవరైనా తొడమాంసం కోసి ఇవ్వగలరా? కానీ త్యాగ భావన పెరిగిపోయినప్పుడు అది ఎప్పుడు పెరుగుద్ది? పరోపకార భావనలోంచి త్యాగ భావనలోకి వెళ్తాం మనం. త్యాగ భావన ఏంటంటే అమృతత్వానికి దగ్గర దారి. అమృతత్వం అంటే ఏంటి? జ్ఞానము. అంటే మృతము కానటువంటి సత్యాన్ని తెలుసుకోవటానికి త్యాగం అనేది దారి. త్యాగము వరకు నువ్వు వెళ్తే అప్పుడు జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తావు. నువ్వు అప్పుడు నువ్వు పుణ్యం కూడా వదిలేస్తావు. నువ్వే వదిలేస్తావు. పండును పండు చెట్టు నుంచి రాలిపోయినట్టు మంచి సద్భావాలలోకి వచ్చిన వాళ్ళు చెడును వదిలేస్తారు. మంచిని నేర్చుకునే వాళ్ళు చెడును వదిలేస్తారు. మంచిలోంచి త్యాగానికి వచ్చిన వాళ్ళు మంచిని వదిలేస్తారు. అక్కడి నుంచి జ్ఞానంలోకి వెళ్ళిపోతారు. అలా ఇప్పుడు చెడును వదిలేస్తే ఏమైంది? మన అంతరంగంలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఊరికి ఆలోచన గల కళ్ళు మూసుకు కూర్చోండి. మన చెడుకు సంబంధించి శరీర సంబంధించిన భావాలు, కోరికలు, ఆలోచనలు అన్నీ వచ్చినాయి. అందులో చెడు చాలా ఉంది. ఇప్పుడు దాన్ని అంతా తీసేసాం. ఇప్పుడు ఖాళీ అయిపోయింది, మంచి మిగిలింది. చాలా ప్లేస్ ఖాళీ అయిపోయింది, మంచి మిగిలింది. ఇప్పుడు ఈ మంచిని చేయాలన్న తలంపులు మంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది శరీరంతోనే చేయాలిగా, బయట చేయాలిగా. ఇలా చేసుకుంటూ త్యాగ భావన దాకా వెళ్ళిపోయాం. అంటే ఏంటి? నేను నష్టపోయి, నేను కష్టపడి, నేను ఇబ్బంది పడైనా సరే నీకు మేలు చేస్తాను. త్యాగ భావన దాకా వెళ్ళినాక ఎందుకు ఆగుతారంటే ఇక వాళ్ళ దగ్గర చేయటానికి ఏం మిగలదు. అక్కడి నుంచి జ్ఞాన భావంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళేం మిగుల్చుకోరు, దాచుకోరు. డబ్బు దాచుకోవాలి, అవి దాచుకోవాలి, ఇది దాచుకోవాలి అనేది ఎలా ఉంటుంది? మంచి వాళ్ళకి త్యాగ భావన వచ్చిన వాళ్ళ దగ్గర ఏం మిగలవు. ఇప్పుడు వాళ్ళు పుణ్యకార్యాలు చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం మిగలవు. ఆ మిగలనటువంటి స్థితి దాకా వెళ్ళిపోతాడు మనిషి. వెళ్ళిపోయినాక ఏమవుతుందంటే ఇంకప్పుడు అతను జ్ఞాన భావంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు మంచి భావం, పుణ్యభావం చెడుని, పాపాన్ని పోగొట్టేసింది. త్యాగభావం పుణ్యాన్ని, మంచిని తీసేసింది, పోగొట్టేసింది. పోతే ఏమొచ్చింది? ఆ ప్లేసులో జ్ఞాన భావంలోకి వచ్చాం. అంటే పాపము అంటే చెడు, మంచి రెండు వదిలేస్తే జ్ఞాన భావంలోకి వస్తాం. నేను మంచి చేస్తున్నాను, నేను మంచి చేయాలి అనేది కూడా అహంకారమే. నువ్వెవరు మంచి చేయడానికి? ఎంత సృష్టిలో నువ్వెంతకాలం ఉంటావు ఇక్కడ? శరీరంతో ఉండేది నువ్వు అతి స్వల్పకాలం. నువ్వు మంచి చేస్తే అయిందా? నువ్వు మంచి చేస్తే ఇక్కడ ఆక్సిజన్ ఉందా? అలాంటి మంచి చేయొద్దంటలా. దుర్మార్గం కంటే మంచి బెటరు. కానీ జ్ఞానంతో ఆలోచించండి. అసలు మంచి చేయగలిగిన సమర్థత మనకుందా? ఆ విశ్వశక్తి తలుచుకుంటూ సృష్టి అంతా ఇప్పుడే సద్భావాలతో నిండిపోద్ది. అందరూ ఇప్పుడు ఈ సెకండ్లో మంచోళ్ళు అయిపోతారు, మోక్షాన్ని పొందేస్తారు. ఎందుకని అది మోక్ష స్వరూపంలోనే ఉంది. దేహ భావనలో మనకు మోక్ష స్థితి తెలియక మనం కొట్టుకుంటున్నాం అంతే. అది మోక్షంగానే ఉంది, అది మంచిగానే ఉంది, అది సద్భావంగానే ఉంది, అది అమృతత్వంగానే ఉంది. అనంత ఆత్మశక్తి అంతా అలాగే ఉంది. అది అమృతమయం, అది అమృతత్వంగానే ఉంది. మనం శరీర భావంలో, సృష్టి భావంలో, దుర్భావాలతో, పరిమిత భావంలో, ద్వేషభావాలతో, విద్వేష భావాలతో అల్లాడిపోతూ ఇంత చెప్పుకుంటున్నాం. కానీ దాని స్థితిలో అది ఎప్పుడూ అమృతమయంగానే ఉంది. ఆ అమృతత్వంలోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. త్యాగము నుంచి అమృతత్వానికి వెళ్తుంది. అది అమృతత్వంలోకి తీసుకెళ్లేది జ్ఞానము. మీరు చూడండి, జ్ఞానము అనే దానికి నశింపు ఉండొచ్చు. చూడండి, అంటే ఇప్పుడు మనం మనిషిగా బతుకున్నాం, మనిషిగా చూసుకుందాం మామూలు ఉదాహరణలతో. మనం ఇప్పుడు ఒక బెల్లం ముక్కను తిన్నాం. బెల్లం ఎలా ఉందో కంటితో చూసాం, దృశ్యం చూసాం. అది దాని రుచి ఏంటో నాలుగుతో చూసాం, నోట్లో వేసుకున్నాం, చక్కగా నమిలి తినేసాం, తీయగా ఉందనుకున్నాం. అయిపోయింది, బెల్లం నశించిపోయింది, బెల్లం చచ్చిపోయింది. కానీ బెల్లాన్ని చూసిన దృశ్యము, బెల్లపు రంగు ఎలా ఉంటుంది, బెల్లపు వాసన ఎలా ఉంటుంది, బెల్లపు రుచి ఎలా ఉంటుంది అనేది మనలో మిగిలిపోయింది. చూడండి, అదే జ్ఞానం. జ్ఞానం చావులేదు. అదే ఆ మిగిలిపోయినవన్నీ మనసుకు ఉండిపోయింది, చావులేదు. మనకి చావు లేకుండా ఉండిపోయినవే ఆలోచనలు ఉన్నాయి. సరే, ఈ ఆలోచనలు అనేది మనసు అనుకోండి, మీకు ఉదాహరణకు చెప్పాను. అలా ప్రతిదీ జ్ఞాన రూపంలో మిగిలిపోద్ది. అలా మొత్తంగా చిట్ట చివరికి మిగిలే అమృతత్వం ఏంటంటే జ్ఞానమే. ఏంటి ఆ జ్ఞానము అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మం అని దేన్ని అంటున్నామో, ఆత్మని దేన్ని అంటున్నామో అది అనంతమైంది నాయన. అది జ్ఞానస్వరూపమే. జ్ఞానం వేరు, బ్రహ్మ వేరు, ఆత్మ వేరు, శక్తి వేరు కానే కాదు.
శక్తి, జ్ఞానము, బ్రహ్మము, ఆత్మ అన్నీ ఒకటేనైనా. ఇవన్నీ ఒకటే అన్నదే సత్యము. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటే అది అన్నీ ఒకటే. అది ఒకే దానికి అనేక పేర్లు. బ్రహ్మం అని పేరు పెట్టాం, జ్ఞానం అని పేరు పెట్టాం, ఆత్మ అని పేరు పెట్టాం, శక్తి అని పిలుస్తున్నాం, దైవం అని పిలుస్తున్నాం, దైవశక్తి అని పిలుస్తున్నాం. అదంతా ఒకటే జ్ఞానము. అది జ్ఞానముగా శాశ్వతంగా ఉండిపోద్ది. అందుకే దాని ఆత్మజ్ఞాన చదువుది. నువ్వు అమృతత్వంలోంచి జ్ఞానంలోకి వెళ్తావు, జ్ఞానంలోంచి అమృతత్వంలోకి వెళ్తావు. అమృతత్వం అంటే ఏంటి? చావు లేని స్థితి. నేను శక్తిని తెలుస్తుంది, నేను జ్ఞానంగా మిగిలిపోయాను. జ్ఞానంగా అనంత సర్వవ్యాపక జ్ఞానంగా ఆకాశతత్వంగా అలా మిగిలిపోయాను. ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంతే. దానికోసం మనం ఈ పడే పాటలన్నీ, మనం చెప్పుకున్న ఈ శీర్షికలన్నీ, అసలు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు మహాత్ములు మనకు అందించింది అన్ని దానికోసమే. ఎక్కడ ఏ చిన్న మతం ఏర్పడినా, ఏ మార్గం ఏర్పడినా అంటే నిజాయితీగా అంటే మనిషి యొక్క అర్థం, పరమార్థం. అర్థం అంటే శరీరపరంగా ఉన్నంతకాలం మంచిగా బతకడం. పరమార్థం అంటే ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా నేను అనంత ఆత్మస్వరూపుడను, శక్తి స్వరూపుడని తెలుసుకోవడం. అంతే. ఏ అర్థం, పరమార్థం. నిజాయితీ మార్గాలన్నీ నిన్ను అటువైపు నడిపిస్తాయి. అంటే ఏంటి? నీ లోపలికి నిన్ను పంపాలి. నిన్ను బయట తిప్పినంతకాలం నిన్ను మోసం చేస్తున్నట్టే. ఎప్పుడు గుర్తుపెట్టుకో. బయట తిరిగినంతకాలం నువ్వు నష్టపోవటమే, జీవితం వ్యర్థం అవటమే. నువ్వు బయట తిరిగినా నీ లోపలికి నువ్వు రావాలి. నీ లోపలికి నిన్ను పంపేవాళ్ళు నిజమైనటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తున్న వాళ్ళు. నిన్ను ఎప్పటికీ బయట తిప్పేవాళ్ళు వాళ్ళకి పాపం ఏం సత్యం తెలియదు అని ఒప్పుకోక నిన్ను మోసం చేస్తూ బయట తిప్పుకుంటున్నారు. అంతే, వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇది సత్యము. ఇది సత్యమని నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు పరిశీలించుకుంటే చాలు, నీకే తెలిసిపోద్ది. నువ్వే పరిశీలించుకో. నీకు ఎవరో చెప్పడం ఎందుకు? నీ జ్ఞానం లేదా? నేను చెప్పాక మనం అసలు తప్పు చేస్తున్నా, ఒప్పు చేస్తున్నా, మనకు తెలిసి చేస్తున్నావా, తెలియకుండా చేస్తున్నావా? ఎవరికాళ్ళు ప్రశ్న వేసుకోండి. తప్పు చేస్తున్న ప్రతి వ్యక్తికి నేను తప్పు చేస్తున్నానని తెలుసు. అబద్ధం చెబుతున్న ప్రతి వ్యక్తికి నేను అబద్ధం చెబుతున్నానని తెలుసు. మోసం చేస్తున్న ప్రతి వ్యక్తికి నేను మోసం చేస్తున్నానని తెలుసు. అందరూ అన్ని తెలిసే చేస్తున్నారు. ఏంటి? 2-3 ఏళ్ల పసిప్రాయం, ఒక 3 ఏళ్ల పిల్లోడు చాక్లెట్ తీసుకోవడం నుంచి మొదలు పెట్టుకొని చనిపోయే వరకు పెద్దలు అందరికీ ఇది తప్పని తెలుసు, ఇది రైట్ అని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, ఇది చేయొచ్చని తెలుసు, ఇలా అసత్యం చెప్పకూడదని తెలుసు, ఇలా సత్యం చెప్పాలని తెలుసు. కానీ కావాలని చేసేవాళ్ళని మనం ఏం చేస్తాం? అప్పుడు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అయినా మార్చలేవు. కానీ ఎంతమంది గురువులు వస్తేయండి, ఎంతమంది మహాత్ములు వస్తేయండి, ఎంతమంది దైవావతారులు వస్తేయండి. అందుకే ఎంతమంది వచ్చినా ప్రపంచం ఇంక ఇలాగే ఉంది, మనం చెప్పుకుంటానే ఉన్నాం. కారణం కావాలని చేసేవాళ్ళు వీళ్ళు. అందుకని నీకు నువ్వు నిర్ణయించుకోవాలి, నేను చెడును వదిలేయాలని. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నువ్వు చెడును వదిలేసి మంచిలోకి వచ్చి నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని గుణమార్పు చేసుకొని నేను ఈ మార్గంలో నడవాలి అనేటువంటి నిర్ణయం నువ్వు చేసుకుంటేనే నువ్వు దారిలో నడవగలుగుతావు. అంతే తప్ప నిన్నెవరూ నడపలేరు. ఎందుకని నిద్ర నటించేవాడిని ఎంతమంది వచ్చినా లేపలేరు. నిజంగా నిద్రపోయినోడు ఊరికే చిన్న శబ్దానికి లేచి కూర్చుంటాడు. తెలిసి చేసేవాళ్ళని ఎలా మారుస్తామండి? అందుకని ముందు మీరు నిర్ణయించుకోండి. అలా నిర్ణయించుకున్న వాళ్లే 10 మంది అయినా పర్వాలేదు, 5గురు అయినా పర్వాలేదు, ఒక్కళ్ళైనా పర్వాలేదు, అలా నిర్ణయించుకొని మేము మంచి మార్గంలో నడవాలనుకుంటున్నాము, మాలో గుణమార్పుకు ప్రయత్నిస్తున్నాము అనుకున్న వాళ్ళు మాత్రమే శీర్షికలు వినండి. అర్థం మంచిగా బతకటం, పరమార్థం నా సంపూర్ణతని నేను తెలుసుకోవటం, అదే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను స్వరూపురాలను అని తెలుసుకోవటం. ఇది జీవిత లక్ష్యం. ఇప్పుడు ఇదేం జరిగింది అంటే అనంత ఆత్మశక్తి ఏకంగా ఉంది. ఉన్నది అది ఏకశక్తే. అదే ఆకాశం, ఆకాశ గంగ. అయితే శక్తి కాబట్టి మనకు కనపట్ల. శక్తి గంగ అది, జ్ఞాన గంగ అది. అందుకని మన కంటికి కనపడదు. పదార్థం అయితే కంటికి కనపడుతుంది, పదార్థం అయితే స్పర్శకు అందుద్ది. మనిషి శబ్దస్పర్శ రూపరస గంధములుగా దాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నాడు అంటే అది పదార్థ తత్వంలో లేదు. అలానే సూక్ష్మ పరిశీలనలో అందుతుంది. అందులో ఎప్పుడూ ఒక నాదం ఉంది. ఆకాశంలో ఎప్పుడూ ఒక నాదం సాగుతుంది. దాన్ని ఓంకారము అన్నారు. నిరంతర నాదం విశ్వవ్యాప్తంగా సాగుతూనే ఉంది. సరే, ఆకాశంగా మనం దాన్ని గమనించలేకపోతున్నాం, అది తీసుకుందాం. అలా ఒక శక్తి ఉంది. అసలు ఫస్ట్ ఉన్నది అది.
ఫస్ట్ ఉన్నది మన శరీరం కాదు, ఫస్ట్ ఉన్నది అనంత ఆత్మశక్తి, ఆకాశము. అది ఎప్పుడు అలాగే ఉంది, అది ఎప్పుడూ నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా, దాని పవిత్రత ఎప్పుడూ ఒక రకంగానే ఉంది, ఏకభావంలోనే ఉంది. కానీ అందులోనే దాని చైతన్య శక్తి చేత, దాని చైతన్యత వలన, దాని క్రియాత్మకత వలన, దాని జ్ఞానశక్తి వలన, దాని ఇచ్ఛాశక్తి వలన, ఆ శక్తికున్న శక్తుల వలన తనలోనే తనతోనే సృష్టి వ్యక్తీకరించబడుతుంది. ఎక్కడ? ఆత్మశక్తిలోనే. ఆ వ్యక్తీకరించబడిన సృష్టిలో మనం జీవుడు అనుకుంటున్నాం, నేను ఈ శరీర పరిమితుడిని అనుకుంటున్నాం. కానీ ఒరిజినల్గా ఉన్నది ఏంటి? ఆత్మశక్తే. సృష్టిగా అనేకంగా వ్యక్తీకరించబడింది ఏంటి? ఆత్మశక్తే. ఎక్కడ వ్యక్తీకరించబడింది? ఆత్మశక్తిలోనే. అందరిలో ప్రాణశక్తిగా ఉంది అదే. కానీ మనం శరీర భావనలో ఆత్మశక్తి ఎరుక లేదు కనుక మనం శరీర భావనలో నేను జీవుణ్ణి అనుకుంటున్నాం. ఆ జీవభావంలో ఏం జరిగిందంటే పొరపాటున మన పూర్తి కెపాసిటీ తగ్గిపోయింది. అంటే ఆత్మశక్తికి ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి శక్తితత్వం, ఏకత్వ భావన, మంచితనం, ఆ సద్గుణాలు ఏమున్నాయో అవన్నీ తగ్గిపోయింది. ఇప్పుడు ఏకత్వ భావం అంటే ఏంటి? నా శరీరం పట్ల, ఇప్పుడు మన శరీరం మనందరిది ఒకటే కదా, తల నుంచి కాలు వరకు. ఇప్పుడు మన శరీరంలో కొంత చెడుని కొంత మంచి అని మన శరీరాన్ని మనం కొట్టుకొని తిట్టుకొని చేసుకోగా ఏకత్వ భావన అంటే ఏంటి? ఈ శరీరం మొత్తం బాగుండాలని ప్రయత్నించుకుంటాం. అది ఏకత్వ భావన, మంచితనం అంటే అది. అంటే నా శరీరం మొత్తం మంచిగా ఉండాలనుకునే మంచితనం నా శరీరం మొత్తం ఉంటుంది, నా శరీరం మొత్తాన్ని సంరక్షించుకుంటా. అలా అనంత ఆత్మశక్తి భావన అది సంపూర్ణ ఏకత్వ మంచితనంలో ఉంది, సద్గుణాలతోనే ఉంది. అదంతా సద్గుణమే, ఏకత్వం అది. కానీ సృష్టి భావనలోకి వచ్చేటప్పటికి, పరిమితత్వంలో అనేకత్వ భావన వచ్చేటప్పటికి మనకి మన సద్గుణాలు పోయినాయి, దుర్గుణాలు దూరిపోయినాయి. పరిమితత్వంలో మనకు దుర్గుణాలు దూరిపోయినాయి. ఇప్పుడు ఈ జీవితం ఎందుకు మనిషి జీవితం అంటే, ఈ దుర్గుణాలతో సద్గుణాలతో నువ్వు ఎలా జీవిస్తావో జీవించి, దుర్గుణాలతో జీవించావనుకో దాని కర్మఫలాలు అనుభవిస్తావు. అలా అనుభవించటం వలన అయ్యో నేను చెడు చేసినప్పుడల్లా నాకు చెడు జరుగుతుందే, ఎవరన్నా నాకు చెడు చేసినా నాకు ఇబ్బందిగా ఉంది, అప్పుడు నేను చెడు చేస్తే కూడా ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి అనుభవాలను పొందుతావు. ఈ శరీరం అనుభవాల శరీరం, గ్రహణ యంత్రం. ఈ శరీరం నిరంతరం అనుభవాలను పొందుతుంది. అలా అనుభవాలు పొందుతూ నువ్వు అయ్యో నేను పరిమిత భావంతో దుర్బుద్ధులతో నిండిపోయానే, విభేద భావనలతో దుర్బుద్ధులతో ఉండిపోయానే, ఇలా దుర్బుద్ధిని వదిలేసి నేను సద్బుద్ధిని పెంచుకోవాలి అనే భావనలోకి ఎన్ని జన్మలకైనా వస్తావు. ఎందుకని? అనుభవాల శరీరంగా ఇది. ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కాదు, పై వచ్చే జన్మ అయినా అనుభవాలు నీకు పాఠాలు నేర్పుతానే ఉన్నాయి. ఇప్పుడు అనుభవాలన్నీ మనకు పాఠాలు నేర్పుతానే ఉంటాయిగా. కాబట్టి అలా వచ్చి ఇక నేను సద్బుద్ధితోనే బతకాలి, తప్పులు చేయకూడదనే నిర్ణయానికి ఏ జన్మకైనా వస్తాను. అక్కడ మళ్ళీ సద్బుద్ధులతో బతుకుతాను, అప్పుడు కూడా మళ్ళీ అనుభవాల శరీరమేగా, ఎన్ని జన్మలు ఎత్తినా. అలా సద్బుద్ధులతో బతుకుతూ ఆ సద్బుద్ధులతో మళ్ళీ అనేకత్వాన్ని అనుభవిస్తాను, భిన్నత్వాన్ని అనుభవిస్తాను. ఆ సద్బుద్ధుల్లోంచి ఎప్పటికైనా ఎన్ని జన్మలకైనా మళ్ళీ జ్ఞానభావంలోకి వస్తాను. అసలు ఇదంతా ఏంటి అని ఎక్కడో చోట ఆలోచన పడుతుంది నాకు. ఎందుకని? అనుభవాల శరీరం ఇది. శరీరమే అనుభవాలు పుట్ట. అనుభవాలు అంటే అనుభవాలు ఎప్పుడు నిన్ను ఏదో ఒక అనుభవించి ముందుకు తోస్తూ ఉంటాయి. అనుభవాల నుంచి నువ్వు గ్రహిస్తావు. నొప్పు కాలుతుందనే అనుభవం ఉంది కనుక ఎప్పుడు దాన్ని పట్టుకోం. నీళ్ళల్లో మనం బతకలేము, నీళ్ళల్లో చనిపోతామని మనకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడు నీళ్ళల్లో కింద జీవించాలని కోరుకోం. ఏదో కాసేపు ఈత కొట్టు పైకి వచ్చేస్తాం, అది ఈత వచ్చినోళ్ళు అయితే. అలా మనం ఎప్పుడు మనం రక్షించుకుంటుంది అనుభవాల వలనే. అలా అనుభవాలు వచ్చి జ్ఞానభావనలోకి వచ్చేస్తాం. ఆ జ్ఞానభావనలోంచి మన అనంత ఏకత్వ భావాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకుంటాం. అదే ఆత్మోన్నతి. ఆ ఆత్మోన్నతి వైపు ప్రయాణించటానికి ఈ శరీరం నీకు సహకరిస్తుంది. నువ్వు చెడు చేసినా మంచి చేసినా, చెడు ద్వారా చెడు కర్మలు చేసి నువ్వు చెడు ఫలితాలు పొంది దుఃఖాలను అనుభవించి కష్టాలను అనుభవించి ఇక నేను చెడు చేయకూడదురా బాబు అని నువ్వే నిర్ణయించుకుంటావు. అది ఎన్ని జన్మలైన కానీ.
ఎప్పుడు నిర్ణయించుకుంటావు? ఎందుకని ఇది అనుభవాల శరీరంగా. ఎప్పుడు నిర్ణయించుకుంటావు? అప్పుడు మంచిలోకి వచ్చేస్తావు. మంచి చేసి 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 ఆ మంచిలో మళ్ళీ పూర్తిగా హరించుకుపోతావు. ఎంత మంచి చేసినా నేను మొత్తం ప్రపంచానికి ఏమీ చేయలేననే విషయం నీకు తెలుస్తుంది. ప్రపంచపు అనంతత్వం నీకు అర్థమవుతుంది. అప్పుడు జ్ఞానంలోకి వెళ్ళి అనంతం ఏంటో తెలుసుకుందామని ట్రై చేస్తావు. మంచిని కూడా వదిలేస్తావు. అక్కడి నుంచి జ్ఞానంలో పడిపోతావు. అది ఎన్ని జన్మలైనా కానీ ఆ జ్ఞానంలో నీ అనంతత్వపు ఎరుకను నువ్వు పొందుతావు. అంటే నువ్వు మర్చిపోయిన నీ తత్వాన్ని నువ్వు తెలుసుకో. ఏమి లేదు, జస్ట్ ఏమరపాటుగా మర్చిపోయావు అంతే. నువ్వు శరీర భావంలో ఉండిపోయావు, శక్తి భావం నుంచి. ఆ మనం మరిచిపోయిన మన అనంత స్వభావాన్ని గుర్తు చేసుకుంటాం. అదే మోక్షం, అదే జ్ఞానోదయం. ఆ ఆత్మోన్నతికి ఈ మానవ శరీరం సహకరిస్తుంది. అందుకు అసలు మనం పుట్టింది, మనం బ్రతుకుతుంది, మనిషిగా సృష్టి జరుగుతుంది ఆత్మోన్నతికి. మనిషిగా వచ్చిన వాళ్ళందరూ ఆత్మోన్నతికి వెళ్ళిపోతారు. నువ్వు ఎన్ని తప్పులైన చేయి, ఎన్ని ఒప్పులైన చేయి, జన్మ పరంపరలు తేడా తప్ప జన్మలు 100 ఎత్తుతావో, 1000 ఎత్తుతావో, 1,00,000 ఎత్తుతావో, 1,00,000 ఎత్తుతావో. ఎందుకని ఎన్ని జన్మలు ఎత్తినా అనుభవాల శరీరం. అనుభవాలన్నీ ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని నేర్పుతానే ఉంటాయి. నొప్పు పట్టుకుంటే కాలుతుందన్న సత్యం ఎప్పటికీ నొప్పును పట్టుకొని నొప్పును వాడుకుంటాం, నొప్పును వదిలేం పారిపోం. అలాగే కరెంట్లో వేలు పెట్టకూడదు, అది ప్రమాదం అని తెలిసినటువంటి అనుభవం కరెంటు వాడుకుంటుంది, కానీ కరెంటుని ఎప్పుడు పట్టుకోదు, ముట్టుకోదు, కౌగులించుకోదు. అలా అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల ద్వారా ఆత్మోన్నతిని పొందుతాం. అలా ఆత్మోన్నతిని పొందటానికి ఈ జీవితము, ఈ మానవ శరీరము, స్త్రీ పురుష మానవ శరీరాలన్నీ ఆత్మోన్నతిని పొందే మార్గంలో సాగుతున్నటువంటి జనన మరణ పరంపరలు, జన్మ పరంపరలు. ఈ జన్మ ఎందుకంటే ఆత్మోన్నతికి. మీరు అవునన్నా కాదన్నా జరిగేది అదే. మీరు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా జరిగేది అదే. ఎందుకని శరీరమే అలా తయారు చేయబడింది, అనుభవాల శరీరం. నేను భోగిస్తున్నాను, సుఖపడుతున్నాను, అనుభవిస్తున్నానని మనం అనుకుంటున్నాం. కానీ ఆ అనుభవాల్లో సుఖమే కాదు, దుఃఖం కూడా ఉంది. ఆ సుఖానికి ఎంత కష్టపడాలో ఉంది. బోల్డ్ జ్ఞానం వస్తుంది అనుభవంలోంచి. కష్టపడకుండా నీకు సుఖం ఎక్కడొస్తుంది? కేవలం శారీరక సుఖం పొందాలి అనేటువంటి ఒక్క పాయింట్కి జీవితకాలం మొత్తం జీవిత భాగస్వామిని భరించాల్సి వచ్చింది. ఆ జీవిత భాగస్వామిని భరించటం ద్వారా, సుఖం పొందటం ద్వారా జన్మించినటువంటి పిల్లల్ని జీవితకాలాలు పెంచి మళ్ళీ వాళ్ళ మీద వాత్సల్యాన్ని వదలలేక మరణించాల్సి వచ్చింది. ఎంత అనుభవం అవుతుందో తెలిసేది? మామూలు అనుభవం కాదు. ఒక మాటతో చెప్పుకున్నాం, ఇది 100 సంవత్సరాల జీవితం. కాబట్టి ప్రతిదానికి మూల్యము చెల్లిస్తే వెళ్తావు, సుఖాలు పొందినా దుఃఖాలు పొందినా. ఆ మూల్యము నీకు జ్ఞాన ఎరుకను కలుగజేస్తుంది. అందుకని మానవ శరీరము, మానవ జీవన పుట్టుక ఎందుకంటే ఆత్మోన్నతికే. మీరు ఎటువంటి వాళ్ళైనా అది ఆత్మోన్నతి వైపు వెళ్తుంది. మీరు ఆత్మోన్నతి వైపు వెళుతుంది అనుకొని కొంచెం మీరు సహకరించుకొని మీ ఆత్మోన్నతికి మీరు ప్రయత్నించుకుంటే అది ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతారు. ఒకవేళ మనకి ఇవ్వబడిన జ్ఞానం కూడా మనకు ఆత్మోన్నతికి వచ్చిందోనేమో, వెనకటి జన్మలో మనం కూడా తప్పులు చేసి వచ్చామేమో తెలియదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది కనుక దీన్ని మాట్లాడుకుందాం. మనం ఎన్ని చెడుల్లోంచో జన్మ పరంపరలో దాటి ఇక్కడికి వచ్చి మంచి మాట్లాడుకుంటున్నామేమో, మంచిగా ఉందాం అనుకుంటున్నామేమో, ఆత్మోన్నతిని కలిగించుకుందాం అనుకుంటున్నామేమో. కానీ ఇప్పుడు ఈ జన్మలో ఇదే తెలుస్తుంది కనుక దీన్నే మాట్లాడుకుందాం. అందుకని మన ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు ఆత్మోన్నతికి ప్రథమ మెట్టు ఏంటంటే మంచిలో లేని వాళ్ళు ఆత్మోన్నతి అనే వైపు అసలు ద్వారమే తెరుచుకోదు. మీకు కనపడదు, అసలు అది దారి దొరకదు. చెడు తొలగించి సంపూర్ణ మంచిలోకి రావాలి. మంచి త్యాగం వరకు ప్రయాణించాలి. త్యాగము నుంచి జ్ఞానములోకి, ఆత్మోన్నతిలోకి, ఆత్మస్థితికి వెళ్ళిపోతాం. మార్గాలు ఇలా ఉంటాయి, స్టెప్ బై స్టెప్. అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు చేస్తున్నాం, ఈ మానవ జీవితం ఎందుకంటే ఆత్మోన్నతి కోసం. ఏక సమాధానం అంతే. జీవితం మనం జీవించడానికి కాదు, మనం అనుభవించడానికి కాదు, నేను సుఖభోగాలు అనుభవిస్తున్నానని కాదు, మనం ఏడవడానికి కాదు, మనం నవ్వటానికి కాదు. మనం ఏడ్చినా, మనం నవ్వినా, సుఖభోగాలు అనుభవించినా, ఎంత ప్రయత్నించినా, ఏమి చేసినా, తప్పు చేసినా, రైట్ చేసినా ఆత్మోన్నతి వైపు అది సాగుతుంది. మన ప్రయాణం ఆత్మోన్నతి వైపు. అందుకే మానవ జీవన శరీరము, మానవ జీవితం. అందుకే ఈ శరీర జీవితం. అందుకే ఆలోచించి చూడండి,
ఇందులో మీకు ఏది అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి, విశ్లేషించుకుందాం. ఒకవేళ అర్థమైంది, మీ ఆత్మోన్నతికి మీరు ప్రయత్నించుకోండి. ఆత్మోన్నతికి ప్రయత్నించాలంటే మొట్టమొదటి షరతు ఏంటంటే చెడు వదిలేయాలి, మంచిలోకి రావాలి. అక్కడి నుంచి ఆత్మోన్నతికి దారి అదే ఆటోమేటిక్గా ద్వారాలు తెరుచుకుంటూ వెళ్ళిపోద్ది. చెడులో ఉన్న వాళ్ళకి ద్వారాలు తెలుసుకోవడం లేదు. మీరు ఆత్మజ్ఞానానికి పనికిరారు, ఆత్మోన్నతికి పనికిరారు. ఇక ఈ చెడుని పెట్టుకొని గురువుల చుట్టూ తిరుగుతారో, మతాల చుట్టూ తిరుగుతారో, దేవుని చుట్టూ తిరుగుతారో, దేవతల చుట్టూ తిరుగుతారో, లేదా ఈ చెడ్డోళ్ళందరూ దొంగలుగా గ్రూపులు పెట్టుకొని ప్రపంచంలో భౌతికంలో ఏం చేస్తారో, ఆధ్యాత్మికతలో ఏం చేస్తారో, దైవీ మార్గాల్లో ఏం చేస్తారో మీ ఇష్టం. అవన్నీ బయట జరుగుతున్నాయి. దానికి తగ్గ కర్మలు అనుభవిస్తారు. ఆత్మోన్నతి వైపు వెళ్ళాలి. నేను అనంత ఆత్మ స్వరూపుడును. ఆత్మోన్నతి అంటే ఏంటి? నేను శరీర భావంలోంచి ఉన్నతత్వంలో ఉన్నటువంటి నా అనంత ఆత్మస్వరూప ఎరుకను పొందుతాను. అదే ఆత్మోన్నతి అంటే. శరీర భావంలో ఉన్నా కదా, ఆత్మభావానికి చేరుకుంటాను. అదే ఆత్మోన్నతి. నా ఆత్మే అది, ఎవరిదో కాదు, ఎక్కడో లేదు, నాలోనే నాతోనే ఉంది. కానీ నేను శరీర భావంలో ఉండిపోయాను ఇప్పుడు. అందుకని చెడు వదిలి మంచిలోకి వస్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. ఆ మంచి నిన్ను త్యాగంలోకి, త్యాగం నుంచి జ్ఞానంలోకి ఆటోమేటిక్గా అదే తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం అందుకే ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం, ఎంతో కొంత మంచి పెంచుకుందాం అనేక. కాబట్టి మంచిగా బ్రతకాలి, ఆత్మోన్నతి కోసం జీవితం అని నమ్మే వాళ్ళందరూ కూడా మీ ఆత్మోన్నతికి మీకు మీరే సహకరించుకోండి. మీ ఆత్మోన్నతి కోసం ప్రయత్నించుకోండి. దానికి మీరేం చేయక్కర్లేదు, మంచిగా బతికితే దారులన్నీ అయ్యే వచ్చేస్తాయి. ఆధ్యాత్మిక సాధనలు నమ్మకండి. అనేక మంది అనేక సాధనలు చెప్పారు. సాధనలన్నింటికి ఫలితం ఏంటి అంటే, సర్వ సాధనల గమ్యం ఏంటి అంటే మంచిగా జీవించటం. మంచిగా జీవించటం ఆచరణలో జ్ఞానం ఏంటంటే మంచిగా జీవించటం. జ్ఞానం ఎంత విన్నాం, ఎన్ని గంటలు విన్నాం, ఎన్ని రోజులు విన్నాం, ఎన్ని పుస్తకాలు చదివాం, అబ్బబ్బో మా జ్ఞానం ఎంత తెలుసు, మేము మొత్తం గ్రంథాలు వెల్లివేసేసాం, నోటితో అప్పచెప్పేస్తాం, శ్లోకాలు గ్రంథాలు చెప్పేస్తాం. అది కాదు, ఆచరణలో నువ్వు ఎంత మంచిగా ఉంటావు చెప్పు. అది నీ జ్ఞానం, అది నీ సాధన. సర్వసాధనల గమ్యము, సర్వజ్ఞాన గ్రంథముల గమ్యము ఆచరణాత్మక మంచి, శరీరంతో ఆచరించే మంచి. అది ఆత్మోన్నతికి ఉపయోగపడుద్ది. కాబట్టి ఆత్మోన్నతికి ప్రయత్నించుకోండి. అందుకే శీర్షికలు చెప్పుకుంటున్నాం. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి. ఎన్నిసార్లైనా ఈ విషయాలు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇది ఆధ్యాత్మిక విద్యాలయం. ఆధ్యాత్మిక విద్యాలయంలో ఆధ్యాత్మిక పాఠ్యాంశములుగా, ఆధ్యాత్మిక చదువులో భాగంగా, ఆత్మజ్ఞాన చదువులో భాగంగా మహాత్ములు అనేక మంది అందించినటువంటి ఆత్మజ్ఞాన విషయాలు, భౌతికపరమైనటువంటి సద్భావాలను పెంచే విషయాలైనా, దైవీపరమైనటువంటి సద్భావాలను పెంచే విషయాలైనా, ఆధ్యాత్మిక అంతర్ముఖాన్ని కలిగించేటువంటి విషయాలైనా, అంటే మన అంతరంగంలోనికి మనం ప్రవేశించడానికి ఉపయోగపడే విషయాలైనా, ఏవైనా మనం చెప్పుకునేది మంచిగా ఉంటూ, అంటే అర్థం మంచిగా ఉండటం, పరమార్థం మన సంపూర్ణతని మనం తెలుసుకోవటం. అందులో ఏ సందేహం వచ్చినా అడగండి. మహాత్ములు అందించినటువంటి జ్ఞాన సంపద బోల్డ్ ఉంది, అనంత జ్ఞాన సంపద ఉంది. అదే ఆధ్యాత్మిక విద్యాలయం. అందులో బోల్డ్ జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. మహాత్ములు ఆల్రెడీ అందించేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు కొత్తగా ఏమి అక్కర్లేదు, చదువుకొని వాటిని ఆచరించుకొని, అందులో మనకున్న సందేహాలకు కావలసినటువంటి మ్యాటర్ వెతుక్కొని తెచ్చుకొని చదువుకొని మనం సన్మార్గంలో నడుపుకోవటం. కొత్తగా ఎవరు గ్రంథాలు రాయాల్సిన అవసరమే లేదు, అన్ని రాసేశారు మహాత్ములు. జస్ట్ దాన్ని చదువుకెళ్ళిపోతే చాలు. అందుకే దీని పేరు ఆధ్యాత్మిక విద్యాలయం. ఆల్రెడీ విద్యాలయం ఏర్పడిపోయింది, అక్కడ పాఠ్యాంశాలు ఉన్నాయి, మహాత్ములు అందించేశారు. మనం చదువుకొని ఆ స్థితిని పొందితే చాలు. అందుకని చక్కగా మిమ్మల్ని మీరు మంచిలో ఉంచుకోవాలనుకున్న వాళ్ళందరూ ఈ శీర్షికలు విని ఈ మార్గంలో ముందుకు సాగండి. మీకు ఏ సందేహం వచ్చినా అడగండి. అనేక సార్లు, ఎన్నిసార్లు అయినా అడిగినా మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఆ సద్బుద్ధిని పొందే వరకు చెప్పుకుంటూ ఉండాల్సిందే, ఆ స్థితిని పొందే వరకు చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఇది శ్రవణం, మననం, సాధన, సజ్జన సాంగత్యం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణంగా ద్వేషాలు పెంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మానవుల సమూహంలోనే రాక్షస గుణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కపటాలు, మోసాలు, కుతంత్రాలు భరించలేరు అసలు ఎదుటి వాళ్ళని. అటువంటి తత్వం ఉన్న, స్వభావం ఉన్న మనుషులు ఉంటారు. అనాదిగా మానవ జాతి అలాగే ఉంది.
అందులో మంచోళ్ళు ఉన్నారు, దేవుళ్ళు దేవతలంతా ఉన్నతులు ఉన్నారు, రాక్షసులంతా నీచులు ఉన్నారు. కాబట్టి అకారణ ద్వేషాలు పెంచుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెబుతున్నాను, బాబు మీరు అనవసరంగా మీ కాలం వృధా చేసుకోబాకండి, అమ్మ మీరు అనవసరంగా మీ కాలం వృధా చేసుకోబాకండి, నన్ను క్షమించండి, మీ పాదాలకు నమస్కారం. అంటే నన్ను క్షమించమంది నేనేదో తప్పులు చేశానని కాదు, మీ వ్యధవ పనికిరాని అహంకారానికి అలా అన్న చెబితే ఆగి అయిటన్నా పోతారు మీ దారిలో, మీరు మా దారి కట్టు రాకుండా. ఆ అహంకారం అలాగే ఏడుస్తుంది. అందుకని ఆ అహంకారాన్ని నన్ను క్షమించి మీ దారిలో మీరు హాయిగా సాగిపోండి. మీ దారులకు ఎవరికి అసలు అడ్డం వచ్చే టైపే నేను కాదు, నేను అసలు ఎవరినో నేను చెబుతున్న ఈ శీర్షికలు వింటున్న వాళ్ళకే చెప్పను. చెబితే ఏమొస్తుంది? ఎందుకు ఇక్కడ జ్ఞాన ప్రాధాన్యత కానీ వ్యక్తి ప్రాధాన్యత లేదే అక్కడ. ఇప్పుడు ఎందరో మహర్షులు మనకు అందించేళ్ళిన ఆత్మజ్ఞానాన్ని చెప్పుకుంటున్నాం, అసలు ఆ మహర్షులు ఎవరో కూడా మనకు పేర్లు తెలియదు. అబో వందల వేల లక్షల గ్రంథాలు ఉన్నాయి, ఎంతో మంది ఉపన్యసిస్తూ ఉంటారు, ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు, ఎంతో మంది అందిస్తున్నారు, వాళ్ళ పేర్లే తెలియదు. ఆ జ్ఞానం చదువుకున్నాం, ఆ చదువుకుందంటూ ఏదో నేర్చుకుంటున్నాం, సద్భావాలతో బతికే ప్రయత్నం చేసుకుంటున్నాం, ముందుకు పోతున్నాం. ఇది ఆ మహాత్ములే, మన సొంతం ఏముంది ఇందులో. అందుకని నేను ఎప్పుడూ సామాన్యుడిని. కాబట్టి నన్ను క్షమించి నచ్చని వాళ్ళు, గెట్టని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెట్టుకునేవాళ్ళు వాడు సామాన్యుళ్ళే అని నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇలా ఎన్ని విన్నా, ఎంతకాలం విన్నా సాధన చెయ్యకుండా, అంటే స్వీయముగా ఆ వింటున్నటువంటి భావాలను మనసుకు పట్టించుకోవటమే సాధన. సాధన చేయకుండా ఆ అనుభవాన్ని పొందటం, అర్థం చేసుకోవటం, ఆ జీవన్ముక్త స్థితిని మనం పొంది జీవించటం కుదరదు. సాధన అత్యవసరం. అది ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవడానికి వీలుగా సందేహాలు అడిగినప్పుడల్లా ఇంకా వివరంగా చెబుతున్నాను. ఈ మధ్య కాలంలో కొందరు సోదర సోదరీమణులు వాళ్ళ పర్సనల్ అనుభవాలను పంపటం, వాళ్ళు పర్సనల్గా కొంచెం రిక్వెస్ట్ చేయటం అనేటువంటి అనేక చర్యలు జరిగినాయి. ఇవన్నీ కూడా మనుషుల్ని ఎవరిని నేను కలవలేదు, కలవను కూడా. అయితే ఒక చిన్న చిరు ఆలోచన నా మదిలో కలిగింది. మనం ఇలా ఎంత చెప్పినా ఏం చేసినా సాధనకి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం తయారు చేయకపోతే స్వీయముగా కష్టమేమో అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అందువలన ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆసక్తిపరులు, జిజ్ఞాసువులు అయినటువంటి వాళ్ళకి నేను అక్కడ ఉండి స్వయముగా నా దగ్గర కూర్చొని వాళ్ళ అనుమానాలు తీర్చుకుంటూ సాధన చేయడానికి అవసరమైన ఒక ప్రదేశమును ఏర్పాటు చేద్దాము. దాని పేరు ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి ఒక చిన్న భావన కలిగింది. అయితే ఈ భావన ఆచరణకు తెస్తానా తేనా అనేది కాల నిర్ణయము, విశ్వశక్తి నిర్ణయము, ఆత్మశక్తి నిర్ణయము, ప్రాణశక్తి నిర్ణయము, దైవ నిర్ణయము. ఎందుకనంటే ఇలా మంచి చేద్దామని బయలుదేరిన వాళ్ళు ఎందరో, ప్రజలకేదో మేలు చేద్దామని బయలుదేరిన వాళ్ళు ఎందరో డబ్బులో చిక్కుకుపోయారు, భక్తులు శిష్యులు అనేటువంటి భావాలలో చిక్కుకుపోయారు, గురుత్వము అనే భావాల్లో చిక్కుకుపోయారు, మహాత్ములు అనేటువంటి పేరుల్లో చిక్కుకుపోయారు. రకరకాలుగా వేల 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 ఎకరాలలో ఆశ్రమాలు కట్టడం, ఇవి నావంటం, ఒక సమూహాలు ఏర్పాటు చేయటం, దేవుళ్ళని చీల్చేయటం, మతాలు చీల్చేయటం, మళ్ళీ వీళ్ళు కొత్త మార్గాలు పెట్టేయటం, ఇలా అనేక రకాలుగా ముక్కలుగా మళ్ళీ ఆధ్యాత్మికతను నరికేసుకుంటూ దైవత్వాన్ని ముక్కలుగా చేసేస్తూ ముందు మంచి ఉద్దేశంతోనే బయలుదేరిన వాళ్ళు అలా అయిపోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అంటే అటువంటి వాళ్ళకి కొంచెం దగ్గరగా కూడా ఉన్నాను నేను. అందువలన అసలు మనిషి లేకుండా చెప్పాలి, మనకు సొంత గుర్తింపు ఉండకూడదు, మన సొంత పేరు ఉండకూడదు, ఎందుకు ఇప్పుడు మన గుర్తింపుతో అవసరం ఏంటి అనే భావనతో ఇలా చెప్పడం మొదలుపెట్టాను. అయితే ఎంత చెప్పినా ఎన్ని విన్నా స్వీయ సాధన లేకుండా అది కొంచెం అసాధ్యమైన విషయమే. ఏ విషయాన్ని కొంతమంది సోదర సోదరీమణులు నాకు మెయిల్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయటం, అది కొంత నాకు కూడా ఆల్రెడీ ఆలోచన ఉంది, కానీ నేను పాడైపోతానేమో జనంలోకి వెళ్తే అనే ఉద్దేశంతో.
అసలు ఇంతకీ నేను పాడైపోతానేమో జనంలోకి వెళ్తే, అందుకని నేను జనంలోకి వెళ్లకుండా నా గుర్తింపు లేకుండా చెబుదాం అనేటువంటి విధానంలో ఇప్పుడు చెబుతున్నాను. కానీ నిజంగా ఒక ఆధ్యాత్మిక విద్యాలయం అని ఒక స్థలం ఏర్పాటు చేసి, ఒక ప్రదేశం ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని అందరికీ అందుబాటులో ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న తలంపు ఒకటి కలిగింది. మరి ఇది చేస్తానో చెయ్యనో తెలియదు. ఎందుకంటే నేను పాడైపోకూడదుగా. మళ్ళీ నేను గుర్తింపులకు లోనయ్యి నేను మళ్ళీ ఒక సమూహాలు తయారు చేసి అలాంటివి చేయకూడదు. అలాంటివి చెయ్యను. నా మీద నాకు నమ్మకం ఉంది, ఒక స్థిరత్వం ఉంది. నేను ఎటువంటి సమూహాన్ని లేదా ఒక మతాన్నో ఒక దేవుణ్ణో ఒక విధానాన్నో ఒక పద్ధతినో ప్రమోట్ చేయను. మనుషులందరూ ఒక్కటే అనేటువంటి విధానాన్ని నేర్పగలను, నేర్పుతాను అనేటువంటి భావం నాలో స్థిరపడితే అప్పుడు రాబోయే కాలంలో ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి పేరుతో ఒక ప్రదేశమును, ఒక స్థలమును జిజ్ఞాసువులు, ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆత్మజ్ఞాన ఆసక్తి, ఆధ్యాత్మిక చదువు ఆసక్తి ఉండి ఆ సాధన చేసుకుందాం, ప్రత్యక్షంగా ఆ మనిషి దగ్గరుండి ఆ సందేహాలు తీర్చుకొని మనం సాధన చేసుకుందాం అనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకొని అది ప్రారంభిద్దాం అనేటువంటి తలంపు మాత్రమే వచ్చింది. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందని చెప్పలేని కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, నా మీద నాకు అదుపు ఉంటుందా? అసలు ఇక్కడ మొత్తం నేను ఆలోచించేది నా మీద నాకు అదుపు కావాలి. జనం పోగవగానే మనుషులు పాడైపోతూ ఉంటారు. చూశాను చాలామంది అలా డబ్బుకి లొంగిపోతూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలకు లొంగిపోతూ ఉంటారు. ఇవే మా ప్రపంచంలో కీర్తి, కామము, కనకము. గుర్తింపు కీర్తి అంటే, కామం అంటే మొత్తం కోరికలు, కనకం అంటే సంపదలు. వీటన్నింటికి లోనైపోయి మనిషి తనను తాను నాశనం చేసేసుకుంటాడు. ముందు నన్ను నేను నాశనం చేసుకోను జనం వచ్చిన, ఎందుకంటే నేను జనంలోంచే జీవితకాలం మౌనం పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేను జనంలోకి ఒకవేళ వెళ్తే ఏమైపోతాను అనేది అని అనుమానం నాకు ఉంది. ఎందుకంటే నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు అతిరథ మహారథులు, ఘనులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ సమూహాలే తయారు చేశారు, మళ్ళీ దైవ విధానాలు తయారు చేశారు, కొత్త కొత్త పద్ధతులు తయారు చేశారు. నాకు తెలిసిన కొంతమంది కొత్త మతాల విధానాలు పెట్టేశారు. ఈ కాలంలో బయటకు వస్తాయి. అరే ఇదేంటారు నాయన, వీళ్ళు ఇంకా ఇలా ముక్కలు చేసుకుంటా జనాలను తీసుకెళ్ళిపోతున్నారంటే ఏం లేదు. కేవలం వాళ్ళు నాయకులు అవటం కోసం, వాళ్ళు కేవలం వాళ్ళ వ్యక్తిగత విధానాన్ని ప్రజలకు రుద్ది అది దేవుడి పేరు మీద చెబుతున్నారు. నేను స్వయంగా అది అనుభవించాను ఆ విషయాన్ని. అందుకని నేను రావట్లేదు. నేను అలా పాడవను, ప్రజల్ని పాడు చేయను, కించిత్తైనా ఎదుటి వాళ్ళకి మేలు చేస్తానని నా మీద నాకు నమ్మకం కలిగిన రోజున ఆధ్యాత్మిక విద్యాలయం ప్రారంభిస్తాను. అది కూడా ఇప్పుడు కాదు, భవిష్యత్తు కాలంలో. ముందు నా మీద నాకు నమ్మకం కలగాలి, అలాగే ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా ఉండాలి. అందుకని ఈ విషయం మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇది వింటున్న వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి అసలు భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుంది, మనం ఏదైనా ప్రారంభించుకుని ముందుకెళ్తామా లేకపోతే ఇలాగే సాగుదామా అనేది కాలంలో నిర్ణయించబడుతుంది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.